ఓవైసీ అనేవాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ మరాఠాస్, దే కేమ్ ఫ్రమ్ మహారాష్ట్ర అనేది కూడా ఒక టాక్. వాళ్ళు కర్ణాటక నుంచి ఉన్నారు. ఓకే. ఓసా అని ఒక జగ ఉన్నది, అక్కడ నుంచి వచ్చినారు. వీళ్ళ ఫాదర్ అడ్వకేట్. ఓకే. అక్కడ నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు మన అసదుద్దీన్ ఉన్నాడు హైదరాబాద్ ఎంపీ, వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ. ఆయన కార్పొరేటర్ కూడా ఎలక్షన్ గెలవలేదు. కానీ రామ్ జన్మభూమి బాబరీ మస్జిద్ తర్వాతనే ఒక పక్క పొలిటికల్ పార్టీ దళితులు అంటారు, దళిత్కి హెల్ప్ చేయరు, కానీ దళితులకు హెల్ప్ చేస్తా అని గెలుస్తారు. మా దగ్గర ముసల్మాన్ ఇస్లాం అంటారు. సార్ 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 1000 కోట్లు అని మీరు ఎంత ఈజీగా చెప్తున్నారు. బయట జనానికి ఒక పూట తిండి తినడానికే పరిస్థితులు బాగాలేని రోజులు ఇవి. రోజు 500 రూపీస్ ఇస్తారు, రాత్రి లిక్కర్ ఇస్తారు. ఈ లిక్కర్తో నేను ఒక కొత్తది చూసిన. ఎప్పుడు లిక్కర్ చూస్తే ఈ వాటర్లో వేసేది, ఆ మహిళలకు థమ్సప్లు లిమ్కాలు కూడా ఇస్తున్నారు. లేడీస్ కూడా సార్? అందరు, నేను ఫీల్డ్స్ పోతే అందరు తాకుతున్నారు. ఏమమ్మా తాకుతున్నారు? మేము కాంగ్రెస్లో ఏం తప్పు చేసినామంటే, కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు అందరు మినిస్టర్లు ఎమ్మెల్యేకు అందరికీ సంపాదించుకొని మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. అందరు సంపాదించుకున్నారు. ఈ 100 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు వాళ్ళ పర్సనల్ అకౌంట్లో అంటారా? ఇప్పుడు 10 మంది వాళ్ళ ఫైనాన్సర్స్, మేఘా కృష్ణారెడ్డి, యశోద హాస్పిటల్స్, మై హోమ్. సో కన్జర్వేటివ్ ఫ్యామిలీస్తో ఓల్డ్ సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ రాదు. సో ఫస్ట్ మనం ప్రోగ్రెసివ్ కావాలి. సో ఆ ప్రోగ్రెసివ్ ఇవ్వడానికి ఓల్డ్ సిటీలో నేను ఎంపీ ఎలక్షన్ అప్పుడు కంటెస్ట్ చేస్తే ప్రతి ఒక్క చిన్న ఇంట్లో చూస్తే ఆ ఎంఐఎం టీవీ నడుస్తుంది, 4 టీవీ. ఓకే. ఆ 4 టీవీని అమ్మ బెకార్ టీవీ. ఆ లంగా పార్టీకి ఒక టీవీ ఛానల్ ఉన్నది. ఆ టీవీ ఛానల్లో టోటల్ కన్జర్వేటివ్ ముస్లిం టాపిక్లు. మీలాంటి పొలిటీషియన్స్ మీద కూడా ఇన్ ద పోలీస్ స్టేషన్ అటాక్స్ జరిగినప్పుడు స్టిల్ యు ఆర్ అనేబుల్ టు గెట్ ద జస్టిస్. షూటింగ్ చేసిన వాళ్లకు రివార్డ్గా అసదుద్దీన్ ఓవైసీ నాంపల్లి సీట్ అతనికి ఇచ్చినారు. నాంపల్లి ఎమ్మెల్యే? ఎస్. అతని పేరు మన ఇండియాలో వీక్ ఉన్నది అంటే మన సివిల్లో. ఓకే. సివిల్లోనే మనకు పరిశాన్. ఒక ల్యాండ్ మనకు రావాలి, డబ్బులు మనం ఇచ్చేస్తే మనకు రావాలి, డైవర్స్ కేసులో జస్టిస్ రావాలి. దానిలో మన కంట్రీ చాలా వీక్. కానీ ఒక ఎంఐఎం ఎమ్మెల్యేని చూస్తున్నాం సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. మీరు బండి ఎలా తోలినా మీ మీద ఫైన్లు అయ్యారు, మీరు నాలా బిల్లులు కట్టకపోయినా మీకు వాటర్ ఆపరు, మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోయినా మీ కరెంటు తీసేయరు. ఎంఐఎం ఒక లంగా పార్టీ. ఆ లంగా పార్టీకి మేనిఫెస్టో ఉండదు. లోకంలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది. భయంతో మనం ఎలక్షన్ గెలవాలి. సో చూపిస్తారు మేము ఎంత పవర్ఫుల్ చూడు. మేము ఒక గవర్నమెంట్కే భయం పెడుతున్నాం, ఎదురు తిరుగుతాం. అసలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసేదే ఈ డివైజివ్ పాలిటిక్స్ అని చాలామంది ఫీలింగ్. ఇలాంటి వాళ్ళని కాంగ్రెస్ కూడా ఎందుకు సార్ ఎంకరేజ్ చేస్తుంది? మీరే అతని మీద రాళ్ళేసి మళ్ళీ అతన్ని మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? అప్పుడు మేము ప్రశాంత్ కిషోర్ బీజేపీకి చేస్తున్నాడు, అవసరం లేదు అనుకున్నాం. దాని తర్వాత అతని స్ట్రాటజీస్ చూసి నమస్కారం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైన ఈ సందర్భంలో ఇవాళ యువ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడుతాం. నమస్కారం ఫిరోజ్ ఖాన్. నమస్కారం. ఫస్ట్ అందరికీ 75th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సార్, మనం
75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇవాళ జరుపుకుంటున్నాం. ఇన్నేళ్ల నుంచి మనకి జరిగిన మంచి ఏంటి చెడేంటి మీరు ఒక ఓపెన్గా చెప్తారని మేము ఆశిస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చాలా ఇంపార్టెంట్ డే ఇండిపెండెన్స్ డే. ఎంతో మంది సాక్రిఫైస్ చేసిన తర్వాత ఇలా మనకు ఈ డే మనకు గిఫ్ట్ లాగా దొరికింది. సో దాని తర్వాత ఇండిపెండెన్స్ డే 1947, ఆ రోజు ఇండియా పరిస్థితి ఎట్లా అంటే ఒక పిన్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీలో లేవు. అండ్ ఇలా మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ మ్యానుఫ్యాక్చర్ చేసే శక్తి మన కంట్రీలో ఉన్నది, బ్రహ్మోస్. ఎస్ ఉన్నది. సో 75 ఇయర్స్లో మనం చాలా అచీవ్ చేసినాం. ఇండియా ఏ రోజు ఇండిపెండెంట్ అయింది ఆ రోజు స్టార్టింగ్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ గారు, అక్కడి నుంచి ఇందిరాగాంధీ. అప్పుడు చాలా ప్రాబ్లంలు ఉన్నాయి మన ఇండియా ముందు. రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ. అండ్ దేశంకి వచ్చింది అప్పుడు బంగ్లాదేశ్తో వార్ కానీ, పాకిస్తాన్తో వార్ కానీ. దెన్ ఫ్యూచర్లో వచ్చింది రామ్ జన్మభూమి కానీ, బాబ్రీ మస్జిద్ కానీ, ఎమర్జెన్సీ కానీ. సో ఇవన్నీ దానిలో ఇండియా ఇప్పుడు చూస్తే వరల్డ్ వైడ్ 10 పవర్ఫుల్ కంట్రీస్లో ఇండియా ఉన్నది. ఎస్. అమెరికా, యూకే, చైనా, జపాన్, రష్యా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, వాళ్ళతో మనకు ఆ 10 అడ్వాన్స్ కంట్రీస్లో మనం ఒక కంట్రీ ఉంది. కానీ ఇండియా దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయంటే, ఎంత హ్యూమన్ పవర్ ఉన్నది అంటే, ఇండియా సూపర్ పవర్ అయిపోయే శక్తి ఉన్నది ఇండియా దగ్గర. మనం అంటాం ఎప్పుడు ఈ వాస్ట్ కంట్రీ ఎప్పుడు మన ఇండిపెండెన్స్ వచ్చింది అప్పుడు ఓన్లీ 30 to 33 crores పాపులేషన్. ఇవాళ 29 స్టేట్స్, లాంగ్వేజెస్ సో మెనీ, రీజన్స్. సో అన్నీ ఉన్న తర్వాత కూడా మనం ఏం చెప్తాం, అనేకతాలో ఏకతా ఉన్నది. ఆ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అది మనం టోటల్గా వర్క్ చేస్తలేమని నాకు ఒక ఫీలింగ్. ఏ రోజు గాంధీజీ మనకు ఇండియాకి ఫ్రీడమ్ తెస్తున్నాడు, ఆ రోజు ఆయన డ్రీమ్ కాస్ట్ లెస్ కంట్రీ ఉండాలి అని. ఒక కాస్ట్కి, ఒక రిలీజన్కి, ఒక మతంకి మనం ఇచ్చేసినాం పాకిస్తాన్. కానీ ఇండియా అంటే టోటల్ సెక్యులరిజం, మానత్వం, ఆ డైవర్సిటీలో యూనిటీ ఉండాలి. అండ్ ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ వన్, ఆర్టికల్ 14. సో దాని లెక్క ప్రకారమే అంబేద్కర్ జీకి చెప్పి మనం కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎస్. సో ఇలా చూస్తే అన్ఫార్చునేట్గా ఆ కాన్స్టిట్యూషన్ ది బేసిక్ డెమోక్రసీ, సెక్యులరిజం, డిగ్నిటీ, సావరానిటీ, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది అన్నీ అమలు అవుతలేవు. ఇప్పుడు కూడా ఆ రోజు గాంధీజీ గారు, అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు కూర్చొని, అబుల్ కలాం గారు, రాధాకృష్ణ గారు అందరు కూర్చొని ఒక కంట్రీ యునైట్ అండ్ లీడ్ స్లోగన్తో పోదాం. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ డివైడ్ అండ్ రూల్ నడుస్తుంది. అండ్ నేను టోటల్ బ్లేమ్ చేస్తా. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, మన డెమోక్రసీలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే పబ్లిక్. ఆ పబ్లిక్ ఓట్ ద్వారానే పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ నడుస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ అండ్ అల్టిమేట్ టెంపుల్స్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ. ఇప్పుడు ఆ పార్లమెంట్ అసెంబ్లీకి కంట్రోల్ చేయడానికి మన దగ్గర లా లేదు. ఉట్టి ఒకటే ఓట్లు వేసేటప్పుడు పబ్లిక్ వేయాలి, తీయాలి, ఉంచాలి, అంతే పవర్ ఉన్నది. ఇలా ప్రతి ఒక్క గవర్నమెంట్
స్టార్టింగ్ ఫ్రమ్ గుడ్ ఓల్డెన్ డేస్, అంటే ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఇప్పుడు దాకా పబ్లిక్ ముందు వచ్చి మేనిఫెస్టో పెట్టిన తర్వాత 25% కూడా ఆ మేనిఫెస్టో అమలు కాదు. అవును సార్. అండ్ దాని మీద మనం కేసు పెట్టలేం. రైట్. ఆ ఎలక్షన్ కమిషన్ ఆ పొలిటికల్ పార్టీకి డిబార్ కూడా చేయదు. పార్లమెంట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ బిల్లు అమలు కావు. ప్రెస్ కాన్ఫరెన్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో ప్రామిస్లు చేస్తారు, కానీ అది అమలు కాదు. దాని మీద మనం కేసు పెట్టలేం. పబ్లిక్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ వాళ్ళ ఎలక్ట్రల్ పవర్. ఎస్. ఆ రైట్స్కి ఎగ్జిక్యూట్ చేయరు. ఎలక్షన్ నాడు యూజువలీ రూరల్ది నేను మాట్లాడను, కానీ అర్బన్లో, సిటీస్లో ఒక హాలిడే ఫీలింగ్లో ఉంటారు అండ్ ఓట్లు వేయడానికి పోరు. జిహెచ్ఎంసి ఉదాహరణ. ఓట్లు వేయడానికి పోరు. సో వాళ్ళు ఎందుకు ఓటుకి పోరు, వాళ్ళ మీద కేసు మనం పెట్టలేము. ఒక పార్టీ నుంచి ఎలక్షన్ గెలిచి వేరే పార్టీలో వెళ్ళిపోతారు. యాంటీ డిఫెక్షన్ లా లేదు మన దగ్గర. మా దగ్గర ఓల్డ్ సిటీలో బోకస్ ఓట్లు ఉన్నాయి. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ మన బునియాద్, ఫౌండేషన్ ఆఫ్ ఆర్ డెమోక్రసీ. హక్కు. ఫౌండేషన్ అది, అదే మెయిన్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పవర్ ఇచ్చింది పబ్లిక్. అవును. ఆ పబ్లిక్ ఓటే పడదు, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. ఆ ఓట్లే పడవు, పడితే బోకస్లు పడతాయి, డబల్ ఓట్లు పడతాయి, దొంగ ఓట్లు పడతాయి. సో ఎక్కడ మీరు సేఫ్ చేస్తున్న డెమోక్రసీ? సో దాని మీద కూడా మన సిస్టంలో లకూనాస్, మన సిస్టంలో డెఫిషియన్సీస్. పబ్లిక్కి డబ్బులు ఇస్తారు, పబ్లిక్ డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు. ఆ పబ్లిక్ మీద కేసు బుక్ చేయలేం, ఆ పొలిటికల్ పార్టీ మీద కేసు బుక్ చేయలేం. కరప్ట్ ప్రాక్టీసెస్ కేసు బుక్ కాదు, చీటింగ్ కేసు బుక్ కాదు. సో అన్ఫార్చునేట్లీ ఇండియా చాలా డెవలప్ అయింది. యాజ్ ఎ యంగ్ పాలిటీషియన్ నేను చాలా ఆప్టమిస్టిక్ ఉన్నా, చాలా పాజిటివ్ ఉన్నా. సో నేను ఇండియాకి ఆ స్థాయిలో చూడాలి అని. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కులం, మతం అతీతంగా ఎప్పుడు మాట్లాడతారు. అండ్ ఫస్ట్ నాకు మైండ్లో వస్తే ఐఎమ్ ఫిరోజ్ ఖాన్, ఎస్, బట్ ఐఎమ్ ఎన్ ఇండియన్. మేరా దేశ్ భారత్, నేను హిందుస్థానీ. ఆ మైండ్లో నాకు ఉంటుంది. నేను ఎప్పుడు ఒక సోల్జర్ లాగా థింక్ చేస్తాను. ఒక ఎల్ఓసి మీద ఒక సోల్జర్ ఉంటాడు, అతనికి ఒక మదర్ ఉంటుంది, ఒక యంగ్ వైఫ్ ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటారు. కానీ అతను ఎవరి గురించి ఆలోచించాడు. ఉట్టి డ్యూటీ, కంట్రీకి సేవ్ చేయాలి. ఎస్. నో హిందూ, నో ముస్లిం, నో సిక్, నో ఇసాయి, ఉట్టి మన కంట్రీకి సేవ్ చేయాలి. డ్యూటీ సుప్రీం అంటాడు. అట్లాంటి థింకింగ్తో నేను పుట్టిన, అట్లాంటి థింకింగ్తోనే నేను సస్తా. సో నేను ఆ ఇండియాకి ఆ సూపర్ పవర్ కావాలి అంటే, ఆ సూపర్ పవర్ కావాలి అంటే కాస్ట్లెస్ కంట్రీ కావాలి, కులం మతం ఉండవద్దు. కానీ అన్ఫార్చునేట్లీ ఏ పొలిటికల్ పార్టీ చూస్తే ఆ కులం డ్రామా, ఆ మతం డ్రామా చేసుకొని ఓట్లు దండుకొని పవర్లో వచ్చి ఆ కులం పేరు తీసుకొని ఆ కులంకి హెల్ప్ చేస్తలేరు. ఒక పొలిటికల్ పార్టీ దళితులు అంటారు, దళిత్కి హెల్ప్ చేయరు, కానీ దళితులకు హెల్ప్ చేస్తా అని గెలుస్తారు. మా దగ్గర ముసల్మాన్, ఇస్లాం అంటారు, కానీ ముస్లిమ్స్కి మద్దతు చేయరు. సో ఇట్లా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. ఏ రోజు మన కాన్స్టిట్యూషన్లో, మన సిస్టంలో ఈ లకునాస్ వెళ్ళిపోతాయి, ఆ రోజు మనం సూపర్ పవర్ అవుతామని నాకు పూర్తి నమ్మకం. సో యాజ్ ఎ యంగ్ లీడర్ నేను అది ఫాలో చేస్తున్నా. అండ్ ఇండిపెండెన్స్ అయినప్పుడు చాలా గట్టోలు వచ్చినారు పార్లమెంట్లో. ఆ దేశభక్తి ఫీలింగ్తో వచ్చినారు, దేశానికి ప్రాణం ఇచ్చినారు. అప్పుడు ఎట్లా అయింది అంటే, దేశంకి ఫ్రీడమ్ కావాలి అంటే రక్తం ఇవ్వాలి. కానీ ఇవాళ ఎట్లా అయింది అంటే,
ఒక మార్పు, ఒక విప్లవం రావాలి అంటే ఈ పెన్లో రక్తం వేయాలి. ఇదే మార్పు వచ్చింది. కానీ అప్పుడు కూడా ఇండిపెండెన్స్ ముందు రక్తం అవసరం, ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత కూడా రక్తం అవసరం. కానీ ఎవరు రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నారు? అట్లాంటి ఒక 10 మంది ముందుకు వస్తే తప్పకుండా మన కంట్రీ సూపర్ పవర్ అవుతుంది అండ్ టోటల్ నంబర్ 1 డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఉంటుంది. సార్, మీరు ఇన్ని బాగా చెప్పారు. బట్ మనం 75 ఏళ్ల చరిత్రలో చూసుకుంటానికి మనం యుద్ధాలు కూడా చాలానే చేసాం. 71 వార్ అన్నిటికంటే అందరికీ బాగా గుర్తుండిపోయే వార్ అండి. మేము అప్పటికి పుట్టకపోయినా బట్ ఇప్పటికీ ఆ కథలు వింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు తప్ప ఆ వార్ని ఇంకెవ్వరూ డీల్ చేయలేరు అనేది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామంది పెద్దలు ఒప్పుకున్న మాట ఇది. సో దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అది ఇండియాకి వచ్చే అది అన్ని ప్రాబ్లమ్స్. ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయిన తర్వాత నేను మీకు ఫస్టే చెప్పేసిన, రోడ్స్, హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, బంగ్లాదేశ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇండియా ఇస్ అ వాస్ట్ కంట్రీ. ఆ వాస్ట్ కంట్రీలో ఆ నేబర్స్తో ప్రాబ్లం వచ్చేది అది ఆబ్వియస్, తప్పకుండా వస్తాయి. కానీ ఇందిరాగాంధీ ఒక ఐరన్ లేడీ కాబట్టి, అట్లాంటి ఒక గుండె ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి, అంతా కమిటెడ్ కాబట్టి, ప్రాణంకు లెక్క చేయదు. అది ఆమె ప్రూవ్ కూడా చేసేసింది. ఎస్, రైట్. అండ్ ఆమెకు షూట్ అయిన వాళ్ళు షూట్ చేసే ముందునే ఆమె బుక్లో రాసింది, 1 బ్లడ్ విల్ ఫాల్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ ల్యాండ్ ఓకే అని రాసేసినారు. అప్పుడే విప్లవం వస్తుంది అని ఇందిరాగాంధీ రాసిన. సో ఇందిరాగాంధీ డెల్ చేసినారు, రైట్, బికాస్ ఐఎన్ లేడీ. సో టోటల్ క్రెడిట్ ఐ గివ్ టు ఇందిరాగాంధీ. అండ్ సార్, 75 years ఆఫ్ డెమోక్రటిక్ ఇండియాలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ చూసుకుంటే మనం ఇంతకుముందు నమ్మిన దేశాలే మనకు వెన్నుపోటుని పొడిచిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో బీయింగ్ ఎన్ ఎంపీ, హౌ డూ యూ సీ దిస్? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నామంటే ఫారెన్ పాలసీ అని ఫస్ట్ 2 years మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరిగిన. సో నేను ఆయనకు పేరు తీసేసి ప్రధానమంత్రి కాదు, ఆయన ఒక ఫారెన్ మినిస్టర్ అని నేను పేరు పెట్టిన. అవును. సో అన్ని కంట్రీస్లో తిరిగినారు. మేడ్ ఇన్ ఇండియా అన్నారు, మేక్ ఇన్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, అన్నీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అన్నారు. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆయన టోటల్ ఫెయిల్ అయినారు. ఒకవేళ ఇండియా ఎక్కడో డెవలప్ అయింది అంటే అది 1991లో పివి నరసింహారావు టైంలో. అప్పుడు రెవల్యూషన్ వచ్చింది, అప్పుడు చేంజ్ వచ్చింది. దానికి బునియాద్ మన రాజీవ్ గాంధీ గారు వేసినారు. దాని తర్వాత పివి నరసింహారావు వచ్చి, రైట్, అప్పుడు ఎకానమీ రైట్ బూస్టప్ అయింది. సో దట్ ఈస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇలా 75 yearsలో గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వేరే ప్రతి ఒక్క సమాజంకి డెవలప్ చేసే ఇంకా వాళ్ళకు అవకాశాలు దొరికినాయి అంటే నేను 91, 92 గోల్డెన్ ఇయర్స్ అని చెప్తా. సార్, ఇన్నేళ్ల చరిత్రలో 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఒకప్పుడు ఉండేయని నేను విన్నాను సార్, హిందూ ముస్లిం గొడవలు. ఇప్పుడు కూడా అవి కొనసాగడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్తా, హిందూ ముస్లిం గొడవలు ఎప్పుడు కూడా డిజైన్ అవుతుంది. ఓకే, స్పాంటేనియస్ కాదు, డిజైన్ చేస్తారు. అది ప్రూఫ్ కూడా అయింది చాలా చాలా జగాలు. ఎస్ సార్. ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఎప్పటి నుంచి నరేంద్ర మోదీ వచ్చినాడు, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళు అందరికీ మేము కలిసి తీసుకుపోతున్నారని చెప్తున్నారు, కానీ చిన్న చిన్న మాటల్లో రెచ్చిగొడుతున్నారు. ఇప్పుడు ప్రతిదానికి రామ్ అని చెప్తారు. సో ఆపోజిట్ పొలిటికల్ పార్టీకి అవకాశం వస్తుంది. ఓకే. సో రామ్ రాజ్యంకి, రామ్ దేవుడికి మేమందరం రెస్పెక్ట్ చేస్తాం. కానీ మేమేమంటామంటే, వై రిలీజన్ ఇన్ అవర్ కంట్రీ? రిలీజన్ ఎందుకు? పాకిస్తాన్ ఇచ్చేసాం కదా ఒక ముస్లిమ్స్కి, ఇక్కడ హిందూ ఎందుకు? ఇప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ మైండ్ సెట్ ఏం? ఇక్కడ మేం హిందూ కంట్రీ చేస్తాం. ఓకే, ఆ మైండ్లో ఉన్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఈ సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఈ అన్నీ దేనికి ముందుకి పోతున్నాయి కి మేము దీనికి ఒక హిందూ రాష్ట్రం చేస్తాం. అక్కడనే గొడవ వస్తుంది. సో మీరు మన
అంబేద్కర్ గారు, గాంధీజీ, నెహ్రూజీ అందరు మా ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమని కంట్రీకి డిజైన్ చేసినారు? యునైట్ అండ్ లీడ్ అని. ఇప్పుడు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ టీం ఏం చేస్తుంది? డివైడ్ అండ్ రూల్ అని. కులం మతం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వీలే కదా. మీరు బెంగాల్ ఎలక్షన్ చూడండి, ఎలక్షన్ గురించి ఏం టాపిక్ లేదు బీజేపీ వాళ్ళ దగ్గర. ఏదైనా చూస్తే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, సో ఇట్లా అన్ఫార్చునేట్గా అంటే వాళ్ళు తప్పే ఉంది అని అంటున్నారు కదా. తప్పు లేదు. నేను ఎప్పుడైనా చెప్తున్నా, మేము కూడా రెస్పెక్ట్ చేస్తా అంటున్నాం. తప్పు ఏం లేదు. కానీ దీనికి ఏం సిగ్నల్ కి హిందూస్లో హిందుత్వ ఐడియాలజీ ఎవరు ఉన్నారు వాళ్ళు మొత్తం యునైట్ కాండి, మనం దేశానికి రూల్ చేద్దాం. ఓకే, ఇది అన్ఫార్చునేట్. ఇప్పుడు మన కంట్రీలో 50-60% ఓటింగ్ అవుతుంది. ఇప్పుడు 1,35,000 crores అన్న తర్వాత 35,000 crores 40,000 crores ఓట్లు పడిన తర్వాత ప్రధానమంత్రి అయిపోతారు. అవును. సో ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళకు ఎలక్షన్ గెలవడానికి వాళ్ళు ఒక సిద్ధాంతం నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతం మనం టోటల్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అగేన్స్ట్. సో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ మన హైదరాబాద్లో మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. బండి సంజయ్ మస్త్ డిజైన్ చేసినారు. హైదరాబాద్ సికింద్రాబాద్ డిజైన్ అంటారా సార్ జిహెచ్ఎంసీ? పక్కా డిజైన్. ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ దీనిలో ఏం హిస్టరీ ఉన్నది? రామ్ జన్మభూమి అయినప్పుడు, బాబరీ మస్జిద్ అయినప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం కమ్యూనల్ వైలెన్స్ అయింది. ఏమైతే ఇక్కడ హిందువులు కానీ ముస్లిం కాదు చాలామంది చనిపోయినారు. ఆ దానికే బేస్ పెట్టి వీళ్ళు ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళ రాజ్యం నడిపిస్తున్నారు. వీళ్ళ ఇప్పుడు మన అసదుద్దీన్ ఉన్నాడు హైదరాబాద్ ఎంపీ, వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ. ఆయన కార్పొరేటర్ కూడా ఎలక్షన్ గెలవలేదు. కానీ రామ్ జన్మభూమి బాబరీ మస్జిద్ తర్వాతనే వాళ్ళు ఎంపీ గెలుచుకున్నారు, ఎమ్మెల్యేలే గెలుచుకున్నారు. టోటల్ ఓల్డ్ సిటీకి వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు. అంతకుముందు ఏం లేదా సార్? లేరు ఉట్టి ఆర్గనైజేషన్. వాళ్ళు వచ్చి మాట్లాడితే మా నాన్న చెప్పేది, ఎంఐఎం వాళ్ళు వచ్చి మాట్లాడితే 10 మంది కూడా డైస్ మీద ఉండరు, 10 మంది కూడా వినరు. ఎప్పుడు రామ్ జన్మభూమి బాబరీ మస్జిద్ అయింది అక్కడి నుంచి డివైడ్ స్టార్ట్ చేసి హిందూ ముస్లిమ్స్ చెప్పి అప్పటి నుంచి ఓల్డ్ సిటీలో అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ ఫస్ట్ ఎలక్షన్ గెలిచినారు. అక్కడి నుంచి పకడ్ తీసుకున్నారు. అప్పటి నుంచి అలయన్స్ చేస్తారు వాళ్ళు. మా దగ్గర కూడా సెంటర్లో స్టేట్లో అప్పుడు మా కాంగ్రెస్తో కూడా అప్పుడు అలయన్స్, స్టేట్లో అలయన్స్, ఇట్లా ఈ డ్రామా వీళ్ళది నడుస్తూనే ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్కి బండి సంజయ్ పాస్ట్ హిస్టరీ చదివి వాళ్ళ పక్క ఉన్న వాళ్ళు థింక్ ట్యాంకర్స్ ఏం చెప్పినారు? బండి సంజయ్ గారు మీరు గెలవాలి అంటే సర్జికల్ స్ట్రైక్ చెప్పండి, భాగ్యలక్ష్మి టెంపుల్ చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి బీజేపీ భాగ్యలక్ష్మి టెంపుల్కి ఎంత హైలైట్ చేస్తున్నారు. మొన్న యాక్టర్ గోవిందా వచ్చినాడు, అతను పోయినాడు. అమిత్ షా కూడా వచ్చారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చినాడు. ఇంకా ఎవరు? నరేంద్ర మోదీ తమ్ముడు వచ్చినాడు. సో ఇప్పుడు బీజేపీకి ఏం ఇష్యూస్ లేవు, డెవలప్మెంట్ ఇష్యూ లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఏం చేయలేకపోయినాడు. సో 7 yearsలో యాంటీ ఇన్కంబరెన్సీ వచ్చేసింది. సో ఏం పాయింట్ ఉన్నది మా దగ్గర? బర్నింగ్ పాయింట్ ఏమున్నది? ఉట్టి హిందుత్వ. సో భాగ్యలక్ష్మికి మీరు హైలైట్ చేయండి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో సర్జికల్ స్ట్రైక్, దారుసలాంకి అటాక్ చేస్తాం, ఇది చెప్పి రెచ్చగొట్టేసినారు. నేనే నా సొంత తమ్ముడికి విజయనగర్ కాలనీ కార్పొరేటర్ సీట్ ఇచ్చిన. నేను 20 years నుంచి రాత్రి పగలు పబ్లిక్కి పని చేస్తున్నా. నేనంటే హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఏదైనా కులం కానీ మతం కానీ నా మీద అంటే కాస్ట్ అండ్ క్రీడ్ నా మీద అభిమానం. నేను పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ బస్తీలకు పోతే, హిందూ బస్తీలకు పోతే, లేదన్నా బీజేపీకి ఓటేస్తాం, మీకు 223లో ఎమ్మెల్యేకి ఓటేస్తాం. ముస్లిం బస్తీలకు పోతే, లేదన్నా బీజేపీ వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, సర్జికల్ స్ట్రైక్ అంట, భాగ్యలక్ష్మి అంట, పేరు చేంజ్ చేసేస్తారంట, హైదరాబాద్ తీసేస్తారంట, సో మేము ఎంఐఎంకి ఓటేస్తాం, సో నెక్స్ట్ 223లో మీకు ఓటేస్తాం. డైరెక్ట్ మీకే చెప్పారా సార్? డైరెక్ట్ చెప్పినాను. నేను ఇక్కడ ఆఫీస్లో వచ్చి నా చిన్న తమ్ముడికి చెప్పేస్తావా, అరే నువ్వు ఎలక్షన్ గెలవవు రాబోయి, వీళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు నాకు అబద్ధం చెప్పరు.
ఎందుకంటే రాత్రి 3 o'clock కూడా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తా. 20 years నుంచి ఆఫీస్ బంద్ పెట్టలేదు. సండే నాడు కూడా పని చేస్తా. మా బక్రీద్ రంజాన్ కూడా పని చేస్తా. దీపావళి డే కూడా పని చేస్తా. 365 days 24 పని చేస్తా. సో వాళ్ళు నాకు అబద్ధం చెప్పరు, చెప్పేస్తారు నాకు. అప్పుడే నేను రిపోర్ట్ రాసేసిన కాంగ్రెస్ హైకమాండ్కి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, మాణిక్యం టైగర్ గారికి, అప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ప్రెసిడెంట్, అతనికి రాసేసిన. టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది, ఎవరు ఎలక్షన్ గెలవరు. ఈవెన్ అక్కడ మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి కూడా గెలవలేరు. ఏదైనా గెలిస్తే ఆ రేవంత్ రెడ్డి 2-3 seats అక్కడ గెలవాలి, మేము నాంపల్లిలో 1 గెలవాలి. అస్సలు అవుట్ ఆఫ్ 150 3-4 మనం దాటం. ఇది టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. బీజేపీ మొత్తం టీఆర్ఎస్ ఓట్లు గుంజుకుంటున్నది. వీళ్ళకు ఎంఐఎం వాళ్ళు అట్లనే కన్సాలిడేట్ అయ్యి వాళ్ళు 40-44 దాకా ఉంటారు. ఇది రిపోర్ట్ రాసి నేను పంపించేసిన. సో బండి సంజయ్ డిజైన్ చేసింది సక్సెస్ అయింది కదా. అవును సార్. సార్ నాకు ఇంకొక డౌటు, అంటే మీరు ఓవైసీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ ఓవైసీ అనేవాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ మరాఠాస్, దే కేమ్ ఫ్రమ్ మహారాష్ట్ర అనేది కూడా ఒక టాక్ ఉంది. చాలా ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద, నేషనల్ స్టేజెస్ మీద కూడా ఈ చర్చ జరిగింది. ఏమంటారు, నిజమేనా ఇది? వాళ్ళు కర్ణాటక నుంచి ఉన్నారు. ఓకే. ఓసా అని ఒక జగ ఉన్నది, అక్కడ నుంచి వచ్చినారు. వీళ్ళ ఫాదర్ అడ్వకేట్. ఓకే. అక్కడ నుంచి వచ్చింది ఇది. అక్కడ నుంచి వీళ్ళు ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసినారు. ఫస్ట్ ఎంఐఎం స్టార్ట్ చేసినారు. ఎంఐఎం స్టార్ట్ చేసిన తర్వాత మీకు హిస్టరీలో తీసుకుపోతా, వీళ్ళ ఎంఐఎం ప్రెసిడెంట్ హాసిం రజ్వీ అని ఉన్నాడు. ఎస్. హాసిం రజ్వీ నిజాం సర్కార్కి సేనాపతి. కాసిం రాజు, యా రైట్. ఆపరేషన్ పోలో మూమెంట్. ఆపరేషన్ పోలో అయింది హాసిం రజ్వీ గురించే. ఎస్. సో నిజాం సర్కార్ ఏం చెప్పినారంటే, నేను యునైటెడ్ ఇండియాలో పోను, నేను ఒక డిఫరెంట్ కంట్రీ పెట్టుకుంటా, లేకుంటే నేను పాకిస్తాన్లో పోతా అని ఒక ఒప్పందం పెట్టినారు. ఇండియాలోకి అయితే రాను, ఇండియాకి రాను ఆయన ఫస్ట్ నిజాం సర్కార్ చెప్పినారు. దాని తర్వాత అందరు ప్రిన్స్లీ స్టేట్స్ టోటల్ ఇండియాకి యునైట్ అవుతున్నారు. ఇండియాకి యూనైట్ అయితేనే మనం డెవలప్ అవుతామని నిజాం సర్కార్ ఓకే అని చెప్పడానికి పోతే, ఈ హాసిం రజ్వీ అప్పుడు ఏం చెప్పినంటే, నథింగ్ డూయింగ్, ఇస్లామిక్ స్టేట్ పెడదాం, మనకు ఇస్లామిక్ రూల్ కావాలి అని నిజాం సర్కార్కి గమ్మును కూకోపెట్టినాడంటే ఈ రజ్వీ, హాసిం రజ్వీ గురించి ఇది ఆపరేషన్ అయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పోలీస్ యాక్షన్, ఈ పోలీస్ రావాలి, మొత్తం సర్వనాశం ఇక్కడ చేయాలి, ఈ మొత్తం దీనికి కారణం హాసిం రజ్వీ. హాసిం రజ్వీ ఎవర్? ఎంఐఎం పార్టీ అప్పుడు ప్రెసిడెంట్. దానికోసం ఎంఐఎం పార్టీకి బ్యాన్ చేసేసినారు, ఈ దారుసలాంకి లాక్ వేసేసినారు. దాని తర్వాత హాసిం రజ్వీ 10 years తర్వాత నాకు కోర్టులో వచ్చి, నేను వెళ్ళిపోతా పాకిస్తాన్కి, నేను ఇక్కడ ఏం మా అవుట్ఫిట్ నడిపియను, నేను మొత్తం మర్చిపోతా, నాకు మీరు ఫర్గివ్ చేయని కోర్టుకి చెప్తే, కోర్ట్ అతను అగ్రీ చేస్తే అతనికి పాకిస్తాన్కి పంపించేసినారు. దాని తర్వాత ఓల్డ్ సిటీలో వీళ్ళ ఫాదర్ అసదుద్దీన్ ఫాదర్ పేరు సలావుద్దీన్ ఓవైసీ, వాళ్ళ ఫాదర్ పేరు వాహిదుద్దీన్ ఓవైసీ. అప్పుడు వాహిదుద్దీన్ ఓవైసీ ఒక అడ్వకేట్ ఒక చిన్న మీటింగ్లు కండక్ట్ చేసేది. ఏ టైం రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ వచ్చింది, ఆ టైంలో వీళ్ళు డివైడ్ అండ్ రూల్ చేసుకొని వీళ్ళ ఫాదర్ ఎంపీ అయినాడు. అట్లా మొదలైంది వీళ్ళ స్టోరీ. అట్లనే వీళ్ళు నడుస్తున్నారు. వీళ్ళు ఓల్డ్ సిటీకి డెవలప్ చేయవద్దు, సోషల్లీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ పెట్టాలి. బ్యాక్వర్డ్ పెట్టకపోతే వీళ్ళ హక్కులు తెలిసిపోతాయి, వీళ్ళు హక్కులు అడుగుతారు అని వీళ్ళ ఐడియాలజీ. దానికోసం 33 districtsలో ఒక్కటే డిస్ట్రిక్ట్ హైదరాబాద్ డెవలప్ కాదు, అక్కడ ఏం లేదు. నా ఫైట్ దాని మీదనే. అసదుద్దీన్ ఎంఐఎం పార్టీతో నాకు ఏం దుష్మని లేదు, అది వేరే మాట. పొలిటికల్లీ మేము గొడవ పడినాం, చాలా కొట్లాటలు అయినాయి, కానీ పర్సనల్ వాళ్ళతో ఏం లేదు నాకు. కానీ ఓల్డ్ సిటీ మొత్తం 7 constituencies డస్ట్బిన్ లాగా పెట్టినారు కాబట్టి, అక్కడ ఏం అవకాశాలు ఇయ్యరు కాబట్టి, ఒక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడరు కాబట్టి, మన సొసైటీకి, మన జనరేషన్కి డిఫికల్టీ అవుతుంది. వాయిస్ ఎవరు ఇస్తలేరు అని నేను ఒక వాయిస్ రేస్ చేసిన. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది. సార్, మీరు యునైటెడ్ ఇండియా గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు.
బట్ మీకు వస్తున్నంత చరిష్మా వేరే యువ నాయకులకి ఎందుకు రావట్లేదు? నేను ఏమనుకుంటా అంటే ఫస్ట్ థింగ్ నేను చాలా ఓపెన్గా మాట్లాడతా. నేను ట్రూత్ చెప్పడానికి భయపడను. మా రాజకీయంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక డిప్లొమాసీ అంటారు. పొలిటికల్ డిప్లొమసీ. పొలిటికల్ డిప్లొమాసీ యూజ్ చేయాలి. ఒక ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెచ్ చేయవద్దు, వాస్తవాలు చెప్పే జగాలోనే చెప్పాలి, లేకుంటే మనకు అనవసరం, నువ్వు స్మార్ట్గా రైట్ మెచ్యూర్గా అప్పుడు నేను డెవలప్ అవుతావా అని చాలా నా ఫ్రెండ్స్ కూడా నా వెల్ విషెస్ చెప్తారు. కానీ నేను ఆనెస్ట్గా ఏదైనా మాట్లాడకపోతే నాకు రాత్రి నిద్ర రాదు. అది టోటల్ నా కాన్షియస్ ఒప్పుకోదు, ఒక మంచి కాన్షియస్ ఒప్పుకోదు. సో నా కాన్షియస్ వాస్తవం నేను చెప్పాలి అండ్ నేను టోటల్ ఫైట్ చేయాలి. ఇప్పుడు వేరే యంగ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఫైటర్స్ ఉన్నారు. ఆ వేరే యంగ్ లీడర్స్లో నాకు మీరు చూస్తే నేను వారియర్ ఉన్నా. ఆ ఫైటర్కి ఒక వారియర్కి ఒక థిన్ లైన్ ఉంటుంది. ఒక ఫైటర్ విల్ ఫైట్ టు లివ్, a fighter will fight to live. A warrior will live to fight. అదే వాళ్ళలో నాలో తేడా. వాళ్ళలో కూడా చరిష్మా ఉన్నది, వాళ్ళలో కూడా ఏదో చేయాలి అని ఉన్నది, ఆ చైతన్యం ఉన్నది, ఆ స్పార్క్ ఉన్నది. కానీ కొద్దిగా నా దగ్గర నాకు వస్తేనే అది అవుట్ రైట్ చెప్పే ఒక కళ, ఒక శక్తి నాకు ఉన్నది. ఎందుకంటే నేను ఏమి ఇవ్వాలి అని వచ్చిన, సమాజంకి నేనేమి ఇవ్వాలి, దేశంకి నేనేమి ఇవ్వాలి రైట్ అది అని వచ్చిన. నేను చిన్నప్పటి నుంచి నా ఫాదర్ నా మదర్ నాకు ఒక్కటే నేర్పించిన, ఒక్క క్వాలిటీ చెప్పండి నానమ్మ, మనం అమాంగ్ ఈక్వల్స్ నెంబర్ 1 ఉండాలి, అమాంగ్ ఈక్వల్స్ నెంబర్ 1 ఉండాలి. సో మా మదర్ మా ఫాదర్ ఒక్కటే అన్నారు, సత్యమేవే జయతే, టెల్ ద ట్రూత్. అండ్ నువ్వు బ్రేవ్ ఉంటే నువ్వు ట్రూత్ చెప్తావా, నువ్వు బ్రేవ్ ఉంటే ఫర్గివ్ కూడా చేస్తావా, ఫర్గెట్ కూడా చేస్తావా. సో ఆ 2 క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఉన్నది. ట్రూత్ చెప్పండి, ఎవరైనా తప్పు చేసి ఫర్గివ్నెస్ అంటే ఫర్గివ్ చేయండి, ఎందుకంటే బ్రేవ్ పర్సనే ఫర్గివ్ చేస్తారు. సో అట్లా టోటల్ మైండ్లో ఒక వారియర్ లాగా, ఒక యోద్ధలాగా అది నా మైండ్లో ఉన్నది. సో దానికోసం ఐ థింక్ పబ్లిక్కు నా ట్రూత్ ఇష్టం. సో నేను అందరికీ ప్రే కూడా చేస్తా, రిక్వెస్ట్ కూడా చేస్తా రైట్. ఎప్పుడు దాకా నా దగ్గర ఈ లైఫ్ ఉంటుంది, నేను వాస్తవం చెప్తా అండ్ ఈ వాస్తవం మారుతా. సార్, రేవంత్ రెడ్డి గారు వచ్చాక కాంగ్రెస్లో కొంచెం స్పీడప్ వచ్చింది అనేది వాస్తవం. బట్ కౌశిక్ రెడ్డి లాంటి కొంతమంది వ్యక్తుల వల్ల అది పోతుంది అనేది కూడా వాస్తవమే కదా? నో. కౌశిక్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్కీ ఫెలో. కాంగ్రెస్కి ఇడ్చేసి టీఆర్ఎస్ దగ్గర పోయినాడు. ఆ హుజూరాబాద్ ఎలక్షన్ ఉన్నది, కేసీఆర్కు ఎట్లయినా ఈటెల రాజేందర్కి ఓడగొట్టాలి. ఈ ఈటెలకి ఓడగొట్టకపోతే హరీష్ రావు నుంచి స్టార్ట్ అవుతుంది. హరీష్ రావు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ మొన్న చెప్పినాడు చూడు, ఆ జోగురామయ్య పొట్టోడు అండ్ ఇంకా ఆ ఇంద్రకరణ్ రెడ్డి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి అని నువ్వు అబద్ధం చెప్తే నేను నాలుక కోసేస్తా, మీ చేలు కాలు ఇరుగొట్ తీసేస్తా అని చెప్పినారు కదా వాళ్ళు ఇద్దరు పొట్టోలు. ఒకవేళ ఈటెలా ఓడిపోతే వీళ్ళు కూడా రిబల్ చేస్తారు కేసీఆర్తో. ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు 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 కూడా రిబల్ చేస్తారు, అది కేసీఆర్కి తెలుసు. సో బై హుక్ ఆర్ కురుక్ హుజూరాబాద్ రావాలి. హుజూరాబాద్ రావాలంటే ఏం చేయాలి? కౌశిక్ రెడ్డి ఓకే ఫైన్, అతనికి కాంగ్రెస్ ఫాలోయింగ్ ఉన్నది అక్కడ, అతనికి తీసుకోవాలి. దళిత్ బంధు స్టార్ట్ చేయాలి, ఒక దొంగ స్కీమ్. దాని తర్వాత ఒక బీసీకి సీట్ ఇవ్వాలి, సింపుల్. మైనారిటీస్కి ఎట్లయినా పిచ్చోలు చేస్తున్నారు. 12% రిజర్వేషన్ ఇస్తా, వర్క్ బోర్డు ఇస్తా, నౌకరీలు ఇస్తా, ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తా, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తా, షాదీ ముబారక్ ఇస్తున్నాం అని ఎట్లయినా ముస్లిమ్స్కి గుప్పట్లో పెడుతున్నాం. డబ్బులు ఇంకా మందు పెట్టి ఎలక్షన్లో గెలుస్తున్నాం. సో ఆ ఈక్వేషన్లో కౌశిక్కి జబర్దస్త్ యూజ్ చేసుకున్నారు కేటీఆర్ అండ్ కేసీఆర్. ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు, చెప్పురాబయ్య స్క్రిప్ట్, 50 crores స్క్రిప్ట్ అంటే వాడు కౌశిక్ వచ్చి రేవంత్ రెడ్డి అక్కడ 50 crores పెట్టి
వచ్చినాడు డబ్బులు ఇచ్చి అంటే నేను లాస్ట్ ఒక ఛానల్కి చెప్తప్పుడు నేను చాలా నవ్విన. ఒక పిసిసి ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్కి కాబోయే ముఖ్యమంత్రి, అతని రేట్ 50 crores. కోకాపేట్లో ల్యాండ్ ఒక ఎకరం ఆక్షన్ అయితే 60 crores ఉంటుంది. మినిమం ఆ కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా కౌశిక్కి చెప్తే ఒక 1000 crores చెప్పినారా భయ్, ప్లాన్ చేసినారా భయ్, చంద్రబాబు నాయుడు కొలెటరల్ సైన్ చేసినారా భయ్, చంద్రబాబు గ్యారంటీ ఇచ్చినారంటే ఏదో దానిలో మిర్చి మసాలా ఉంటే మనం మస్తు మాట్లాడవచ్చు. ఏదో వచ్చి ఒక 50 కోట్లకు ఒక ఎలక్షన్ నాగార్జున బై ఎలక్షన్ పోతేనే అక్కడ 100 కోట్లు అయినాయి. ఇప్పుడు హుజూరాబాదే 150 crores అవుతుంది. మా కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇస్తాడు అండ్ హైకమాండ్ తీసుకుంటుంది. ఏమన్నా అనవసరం. సో కౌశిక్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చిన, కానీ ఆ స్క్రిప్ట్లో కౌశిక్ రెడ్డికి రివార్డ్ కూడా వచ్చింది. సార్ 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 1000 కోట్లు అని మీరు ఎంత ఈజీగా చెప్తున్నారు. బయట జనానికి ఒక్క పూట తిండి తినడానికే పరిస్థితులు బాగాలేని రోజులు ఇవి. వాస్తవాలు బయట అలా ఉన్నాయి. వీళ్ళు ఇంత ఖర్చు చేసి ఒక్క పూట కోసం వాళ్ళ ఓటు నమ్మేసుకుంటారా సార్? ఇప్పుడు మీరు ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్ మీరు రండి హుజూరాబాద్ నాతో, మీరు చూడండి ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. వారం నుంచి మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళకు పాదయాత్రలో పెడతారు. రోజు 500 రూపీస్ ఇస్తారు. రాత్రి లిక్కర్ ఇస్తారు. ఈ లిక్కర్తో నేను ఒక కొత్తది చూసిన. ఎప్పుడు లిక్కర్ చూస్తే ఈ వాటర్లో వేసేది ఆ మహిళలకు థమ్సప్లు, లిమ్కాలు కూడా ఇస్తున్నారు. లేడీస్ కూడా అందరు, నేను ఫీల్డ్స్లో పోతే అందరు తాకుతున్నారు. ఏమమ్మా తాకుతున్నారు అంటే వాళ్ళు ఇస్తున్నారు కదా అన్న తాకుతున్నాం అంటున్నామా. ఓకే, వెరీ గుడ్. సో 500 రూపీస్ లిక్కర్, రైట్, థమ్సప్, పెప్సీ, ఇంకా లాస్ట్ డే 2000 రూపీస్. అంటే టోటల్ వారం 5000 to 6000 రూపీస్ ఒక ఓట్ మీద పెడుతున్నారు. ఇట్లా డిజైన్ చేస్తున్నారు. సో పబ్లిక్ కూడా ఏమైంది అంటే పబ్లిక్ కూడా చైతన్యం రావాలి, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఇదేదో జనాలకు పెడితే బాగుపడతారు కదా సార్. అదే అన్ఫార్చునేట్. అదే ఏం చెప్తున్నా, ఈ సైకాలజీ కేసీఆర్ దొంగ అని మేము ఎందుకు చెప్తాం? ఆయనకు సైకాలజీ రీడ్ చేసే కెపాసిటీ ఉన్నది. కొద్దిగా క్యాచ్ చేయండి, ఇంత మందు తాకుతారని చెప్తారు. అవును, కానీ ఆ కేసీఆర్ గారు వచ్చి ఎంత బాగా సబ్జెక్ట్ మాట్లాడతారు. ఎస్, పాయింట్ టు పాయింట్. ఒక్క సీనియర్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ లెవెల్ నుంచి హోమ్ సెక్రటరీ దాకా, క్యాబినెట్ సెక్రటరీ దాకా ఆయన ముందు మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన ఇంటెలెక్చువల్ ఫెలో, ఐక్యూ లెవెల్ ఐన్స్టైన్ లాగా ఉన్నది. ఆ దానిలో పబ్లిక్ సైకాలజీ పట్టుకున్నారు. ఇలా అప్పుల తెలంగాణ అయిపోయింది. 5 lakh crore రూపీస్ ఉధారున్నది మనకు. బంగారు తెలంగాణ పక్క పెట్టేయి. ఒక మనిషి మీద 1,25,000 ఉధారున్నది. అవును, కానీ ఆయన సైకాలజీ పట్టుకున్నాడు. ఎప్పుడు దాకా మంచి సైకాలజీలో ఉట్టి ఒక వారం 10 రోజులనే గుర్తు ఉంటుంది. దానికి ఎన్కాష్ చేసుకో. అండ్ మేము కాంగ్రెస్లో ఏం తప్పు చేసినామంటే, కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు అందరు మినిస్టర్లు, ఎమ్మెల్యేకు అందరికీ సంపాదించుకొని మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. అందరు సంపాదించుకున్నారు. పార్టీ పవర్లో లేకపోతే మా పార్టీ ఇడిసేసిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న తర్వాత కూడా మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ చేసేది చాలా ఒక ప్లస్ పాయింట్. నేను ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పిన, వాళ్ళే సంపాదించుకొని పెట్టుకున్నారు. ఉట్టి మినిస్టర్లకు 100 కోట్లు 200 కోట్లు దాకా ఇచ్చేసినారు. ఆ బుగ్గా కార్లో తిరుగు, మంచి ఇల్లు ఇచ్చేసినాడు, పిఏపిఎస్లు ఇచ్చేసినాడు, సెక్యూరిటీ ఇచ్చేసినాడు. ఆ డ్రామా చేసుకో, కానీ మొత్తం డబ్బులు మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇలా వాస్తవం చూస్తే మొన్న చెప్పిన రైతు బంధు మీరు ఇస్తామంటున్నారు. చలో, వెరీ వెరీ గుడ్, మీరు ఇవ్వండి, మంచి స్కీమ్, అందరికీ మీరు ఇవ్వాలి. మా ముస్లిమ్స్కి కూడా ముస్లిం బంధు ఇవ్వమని నిన్ననే ఇంద్రపాక్ దగ్గర చెప్పిన. ఇప్పుడు రైతు బంధు ఎట్లా, నాకు సింపుల్ లాజిక్ నేను మీకు అడుగుతా శ్రీకర్ గారు, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఫీజిబిలిటీ ఎక్కడ ఉన్నది? మన ట్రెజరీలో డబ్బులు లేవు. ఇప్పుడు ఉట్టి శాలరీస్ ఇవ్వడానికి
కోకాపేట్లో ల్యాండ్ ఆక్షన్ చేసుకొని 2000 crore రూపీస్ ఎక్కడి నుంచి తీసినారు. ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి అంటే ప్రతి ఒక్క నెల 1,00,000 మందికి ఇస్తే 10,000 crores కావాలి. పాతనే అది ఎస్సీ స్కీమ్స్లో 20,000 crores నెలకు కావాలి. నెలకు 20,000 crores, ఇది ఒక 10,000 అంటే 30,000 crores కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? సో వైబిలిటీ ఎక్కడ ఉన్నది, ఫీజిబిలిటీ ఎక్కడ ఉన్నది, ఎక్కడ అవకాశం ఉన్నది? సో ఇప్పుడు నేను మొన్న అన్న మీటింగ్లో, కేసీఆర్ గారు మీరు తెలంగాణ ట్రెజరీలో నుంచి మీరు డబ్బులు ఇస్తా అంటే నేను నమ్మను, కానీ మీ సొంత అకౌంట్ నుంచి, కేటీఆర్ అకౌంట్ నుంచి, కేసీఆర్ అకౌంట్ నుంచి, కవిత అకౌంట్ నుంచి, సంతోష్ అకౌంట్ నుంచి నేను రైతు బంధు కట్టా అంటే నేను నమ్ముతా. ఈ 100 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు వాళ్ళ పర్సనల్ అకౌంట్లో అంటారా? అందరికీ కాంట్రాక్టర్లో పని ఇచ్చినారు కదా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులో. ఇప్పుడు 10 మంది వాళ్ళ ఫైనాన్సర్స్, మేఘా కృష్ణారెడ్డి, యశోద హాస్పిటల్స్, మై హోమ్, ఇట్లా ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళతోనే బిజినెస్. హాస్పిటల్స్కి పాలిటీషియన్స్కి లింక్స్ ఏంటి? ఫార్మసిటీ అండ్ ఎవ్రీథింగ్ మీకు తర్వాత చెప్తా. ఏమేమి బిజినెస్ ఎట్లా చేయాలి మీకు తర్వాత చెప్తా. కానీ 10 కంపెనీస్ ఉన్నాయి. ఆ మొత్తం మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మేమంతా జమ చేస్తున్నాం. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు అది ఎందుకు బయట పెట్టలేమంటే, సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, స్టేట్లో మా గవర్నమెంట్ లేదు, టీఆర్ఎస్కి బీజేపీకి టైఅప్ ఉన్నది, మొత్తం డ్రామా నడుస్తుంది. సో ఈ డ్రామా తర్వాత చూద్దాం. నిన్న కూడా చెప్పినాం కదా, నేను మొన్న రేవంత్ రెడ్డి చెప్పినాడు ఇంద్రవల్లి దగ్గర నుంచి. ఇంద్రవల్లి ఏమన్నాడు? కేసీఆర్కి పంపిస్తా జైలుకి, చెర్లపల్లి జైలు అని చెప్పినాడు. నిన్న మీరు కూడా 3 వేరే జైళ్ళకు. నిన్న నేనేం చెప్పినా, ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ల గురించి ఏ రోజు నువ్వు జ్యుడిషియరీ పవర్ సైన్ చేస్తావా ఆ రోజు మొత్తం ల్యాండ్లు తీస్తే కేసీఆర్ తిహార్ వెళ్ళిపోతాడు, కేటీఆర్ చెర్లపల్లి వెళ్ళిపోతాడు, పాపం కవిత రైట్ చంచల్ కూడా వెళ్ళిపోతుంది అని నేను చెప్పిన. సో ఇప్పుడు వీళ్ళు మొత్తం మీరు అడుగుతున్నారు ఎట్లా చేస్తున్నారంటే, వీళ్ళు అంతా బిజినెస్ మ్యాన్తో పని చేపించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం అనుకోండి, ఒక 10,000 crores పని ఇచ్చినాం అంటే నాకు మా కమిషన్ ఎంత? 10%. ఓకే, 10% మా కమిషన్. సో 10% అంటే ఎంత? 10,000కి 100 crores. 100 crores మీ దగ్గర ఉంచుకో. ఓకే, వీళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకుంటాం భయ్? పెట్టుకొని ఇక ఈడీకి ఇన్వైట్ చేద్దాం, ఇన్కమ్ ట్యాక్స్కి పిలిపిద్దాం, సిబిఐ వాళ్ళకు పిలిపిద్దాం, యాంటీ కరప్షన్కి పిలిపిద్దాం. ఎందుకు మనకు లొల్లి పంచాయత్? మన హైగా ఇట్లా ఉంటాం కదా. నేను కూడా ఎక్కువ డబ్బులు ఉంటే నా జేబులో పెట్టను, నా గవర్నమెంట్కి ఇస్తా, పెట్టురా. కానీ నాకు ఒక ప్రాబ్లం అంటే డ్రెస్సింగ్ స్పైల్ అవుతుంది. అరే ప్యాంట్లో గడ్డి ఉంటే మొత్తం దొడ్డుగా ఉన్నా అని కనిపిస్తా అని నేను నా గవర్నమెంట్కి ఇచ్చేస్తా. కేసీఆర్ కేటీఆర్కి కూడా ఓకే, మన దగ్గర ఇంట్లో ఎందుకు రాబాయి, వాళ్ళ ఇంట్లో పెట్టు, ఎక్కడ పోతారు వాళ్ళు? అంతేనా? ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఇక్కడ 100 ఉన్నాయి, అక్కడ 200 ఉన్నాయి, అక్కడ 500 ఉన్నాయి, ఫోన్లో వెళ్ళిపోతాయి. 3 months ముందు ఫోన్లో వెళ్ళిపోతాయి. నేను ఎలక్షన్ కంటెస్ట్లు చేసిన, నాకు తెలుసు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అంత ఈజీ కాదు. ఒక వారంలో క్యాష్ వస్తే ఇట్లా డిస్ట్రిబ్యూట్ కాదు. 2 months 3 months ప్లానింగ్ ఉండాలి. డెనామినేషన్స్ ఉండాలి. 2000 notes, 5000 notes, 1000 notes ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే రైట్ మంచికి అందుతుంది, మొత్తం ఒక సిస్టమ్ ఉంటుంది. శ్రీగర్ గారు ఉట్టి ఎవరైనా డబ్బులు తీసుకువస్తే ఇటు డబ్బులు తీసుకొని నా దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే మనం ఎలక్షన్ గెలుస్తాం. దానికి కూడా ఆర్గనైజేషన్ కావాలి. తో చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాం? చీటింగ్ ఎప్పుడు కడతాం? అప్పుడు ఏం నేర్చుకున్నాం? మా హైదరాబాద్లో అంటారు నఖల్ మారనేకు అఖల్ రెనా. ఓకే, నఖల్ మారనేకు అఖల్ రెనా. సో ఈ ఆర్గనైజేషన్లో, ఈ సైకాలజీలో కేసీఆర్ నంబర్ 1. సో ఇట్లా టోటల్ ఆర్గనైజ్ చేసి ఎలక్షన్లు గెలుస్తున్నారు. సార్, కమింగ్ టు మీ కాన్స్టిట్యుయెన్సీ ఓల్డ్ సిటీకి వస్తే, చాలామందికి ఎడ్యుకేషన్ లేదు, అసలు ఏమీ తెలియదు, అసలు నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందోనో తెలియదు, స్టేట్ లెవెల్లో ఏం జరుగుతుందోనో తెలియదు అంటారు. బట్ ఫ్రాన్స్ లేకపోతే ఇజ్రాయెల్ లాంటి మ్యాటర్స్ వచ్చినప్పుడు మాత్రం రోడ్ల మీద ఫోటోలు అతికిచ్చేస్తుంటారు. ఇది మనం చాలా ఏరియాలో చూసాం, మేదీపట్నం అట్లాంటి ఏరియాలో. అసలు వీళ్ళకి ఏం తెలిసి చేస్తుంటారు సార్ ఇట్లాంటివి? పుట్టి రిలీజన్ ఈజ్ ఓపియం. అర్థమైంది? రిలీజన్ ఈజ్ ఓపియం. వేరే రిలీజన్స్ వేరే మతంకు ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇచ్చేస్తున్నా ఒక గాంజా, ఒక బ్రౌన్ షుగర్, ఒకటి ఓపియం, సో ఒకటి ఎక్స్టసీ. సో మా దగ్గర ఓపియం ఉన్నది.
ఓకే. సో రిలీజన్ గురించి మాట్లాడితే వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే మేము స్వర్గంలో పోతాం, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇన్నేళ్ల స్వతంత్రంలో కూడా ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. 100% అవుట్ ఆఫ్ 100 80% అట్లనే ఉన్నది. గ్రౌండ్ మీద ఏం చేయాలి అది అర్థం కాదు, కానీ పైకి ఎట్లా పోతే స్వర్గం ఎట్లా దొరుకుతుంది అదే ఆలోచనలో ఉంటారు. సో ప్రాక్టికల్ లేరు. మీరు ఇలాంటివి మారుస్తానికే వచ్చారు. ఒక ఎమ్మెల్యే సీట్, ఒక చిన్న స్పేస్లో నుంచి ఒక ఎంపీగా హోల్ హైదరాబాద్ని రిప్రజెంట్ చేసే స్టేజ్కి మీరు వచ్చారు. మీరు వీళ్ళందరినీ మార్చుతా అంటున్నారు. ఎలా మారుస్తారు సార్? అసలు గ్రౌండ్ లెవెల్ స్టెప్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హౌ క్యాన్ దిస్ పీపుల్ బీ చేంజ్? ద థింగ్ ఇస్ దట్ వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి మనం. ఇప్పుడు నేను చూసిన చాలామంది నాకు ఓట్లు వేస్తామని ఓట్లు వేయడానికి రాలేదు. ఓకే. సో నేను అడిగిన ఎందుకు రాలేదు అంటే, లేదు సార్ పక్కోడు చెప్పినాడు ఎంఐఎం గెలుస్తుంది, గెలిస్తే మొత్తం మన గల్లీకి బర్బాద్ చేసేస్తారు, నేను రెంటెడ్ హౌస్లో ఉంటా, నాకు పిల్లలు పెళ్ళికి ఉన్నాయి, అండ్ నాకు ఉద్యోగం లేదు, నేను లోన్ తీసుకున్నా, నేను ఫైనాన్స్ తీసుకున్నా. సో ఆ నమ్మకం తీసుకురావాలి. సో ఆ నమ్మకం తీసుకురావడానికి నేను గెలవాలి. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉన్నది అంటే, మా నాంపల్లి మీరు చూడండి 3 lakh పాపులేషన్, 3 ఎలక్షన్లో 3 ఎమ్మెల్యేస్లో ఉట్టి 50% ఎలక్షన్ ఓట్లు వేసినారు. 150 వేసినారు, 150 వేయలేదు. అండ్ 150 ఎవరు వేయలేదు అని నేను సర్వే పోతే మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్, రిచ్, ఎడ్యుకేటెడ్ ఓట్లు వేయలేదు. మా నాంపల్లిలో ఒక 1000 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 1000 అపార్ట్మెంట్స్లో నియర్లీ 60 to 70,000 మంది ఉంటారు. దానిలో 90% ఎడ్యుకేటెడ్, వాళ్ళు దిగిరారు. సో నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఒక పద్ధతి డిజైన్ చేసిన, ఆ 150లో 10% కూడా ట్యాప్ చేస్తే నేను గెలుస్తా. ఏ రోజు నేను గెలుస్తా, ఆ గల్లీ బస్తీలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ భరోసా ఇప్పియాలి మనం. దానికోసమే నా ఫైట్. సో నేను నా స్టేట్మెంట్లో చెప్పిన, ఏ రోజు నేను గెలుస్తా 100 ఫిరోజ్ ఖాన్లు, ఏ రోజు నేను సచ్చుతా ఆ రోజు 1000 ఫిరోజ్ ఖాన్లు. ఎందుకు చెప్పిన? ఆ భరోసా. ఎందుకంటే మనం చేంజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఒక మార్పు, ఒక విప్లవం, వేరే స్టైల్. మనం వేరే బిజినెస్ మ్యాన్ లాగా, వేరే పొలిటీషియన్ లాగా వచ్చి 20 crores వేసి 100 కోట్లు సంపాదించుకోవాలి, 50 crores పెట్టి 200 crores సంపాదించుకోవాలి, లేకుంటే ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ తీసుకుందాం, ఎంపీ ఓడిపోతే రాజ్యసభ తీసుకుందాం. ఆ మైండ్ సెట్లో మనం వస్తలేం. ఒక దేవుడు మనకు జీవితం ఇచ్చినాడు, దానికి అర్థం చేసుకొని ఆ జీవితంకి రైట్గా ఏం చేయాలి, మళ్ళీ ఈ లోకంలో రావద్దు. నేను భగవద్గీత కూడా చదివినప్పుడు నాకు రాసి ఉన్నది, మా కులంలో, మా రిలీజన్లో ఓన్లీ 1 birth, దేర్ ఇస్ నో సెకండ్ బర్త్. నేను దానికి బిలీవ్ చేస్తాను. కానీ హిందూయిజం నేను చదివిన, నేను నీకు 10 జన్మ ఇస్తా, 5 జన్మ ఇస్తా, కానీ ఏ టైంకి నీకు ఏ జన్మం కోసం నేను ఈ లోకంలో తీసుకువస్తా, ఆ పని చేస్తేనే నీకు మోక్షం దొరుకుతుంది. మీ భగవద్గీత చెప్తుంది. సో నాకు కూడా ఏ రోజు నేను వచ్చిన జీవితంలో నాకు అర్థమైంది, ఏం పని కోసం నేను పుట్టినా అదే చేయాలి, నేను దానిలో నా తృప్తి. సో నేను అదే చేస్తాను. సార్, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళేమో బయటికి రావట్లేదు, ఒకవేళ ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా దే ఆర్ బీయింగ్ సైలెంట్. ఈ ఫెనాటిక్ దేమో వాళ్ళే కనిపిస్తున్నారు బయట. ఈ పర్సెప్షన్ ఎలా మార్చుతారు సార్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ బయటికి రాకుండా? ఓకే, వెరీ గుడ్. ఫర్ యువర్ నాలెడ్జ్, 3 time ఎలక్షన్లో 50,000 ఓట్లు పడినాయి. సేమ్ మీలాగా ఆలోచించేది నేను, నాకు 10,000 20,000 ఓట్లు పడతాయి, కానీ ఒకటి 5 to 7,000 ఓట్లతో ఓడిపోతున్నా. సో 50,000 మంది ఇట్లాంటి డిఫికల్ట్, అడ్వర్స్, ప్రాబ్లమాటిక్ టైంలో కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా మార్పు కావాలి. సో మనం ఈ 2009, 2014, 2018 మన డిఫీట్కి చూసి మనం డిప్రెస్ కావద్దు, మనం ముందుకి పోవాలి. సో 100% నాకు టోటల్ కాన్ఫిడెన్స్. ఆ 50,000 ఓట్లు లేకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఎవరికైనా నేను చెప్తే, నేను ఢిల్లీ, అమెరికా, లండన్, దుబాయ్ ఎక్కడైనా పోయి ఎవరికి ఓల్డ్ సిటీ గురించి చెప్తే, నువ్వు కంటెస్ట్ చేస్తావంటే ఓకే అంటారు. ఎన్ని ఓట్లు వచ్చినాయంటే
50,000 ఓట్లు అంటే ఎంఐఎం మీద 50,000 ఓట్లు తెచ్చినాడంటే వీడు మొగోడు రాబోయ్, మునగాడు రాబోయ్ అని అతని ఇంప్రెషన్ టోటల్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో శ్రీకర్ గారికి చెప్తున్నా, ఓన్లీ 10% ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనం గెలుస్తాం. అండ్ టోటల్ నాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇది మార్పు వస్తుంది. ఆ చేతనే మనం తీసుకురావాలి, ఆ అవేర్నెస్ మనం పోవాలి. నేను గల్లీ బస్తీలకు ఎక్కువ టైం ఇచ్చిన, అపార్ట్మెంట్లకు ఎక్కువ ఇవ్వలేదు. ఏమని, అరే సోషల్ మీడియా చూస్తారు కదా, మీడియా ఫాలో చేస్తారు కదా, ప్రెస్ ఫాలో చేస్తారు కదా, అఫ్ఘానా ఉన్నది కదా, రైట్, వీళ్ళు ఎడ్యుకేటెడ్ కదా, ఒక ఎడ్యుకేటెడ్ ఫెలో ఒక మంచి వ్యక్తికి, రైట్, సెక్యులర్ మనిషికి తీసుకువస్తారు. అన్కండిషనల్గా వీడు పని చేస్తాడు. ఎస్. టోటల్ ఒక నాంపల్లికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తా అని చెప్పినా నేను. ఫేస్ మారుస్తారు అనుకున్నా. 100% మారుస్తా అది నేను చెప్పిన. నేనేమనుకున్నా అంటే ఎడ్యుకేటెడ్ నాకు అర్థం చేసుకుంటారు. నేనన్నా ఎవరైనా ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీలో నాకు కాంప్లిమెంట్ ఇస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి పోయే అవసరం లేదు. ఉట్టి నాంపల్లి పోతే ఒక ఇండియా, ఒక భారత్, ఒక హిందుస్థాన్ కనిపిస్తుంది అని, ఆ సెక్యులరిజం కనిపిస్తుంది అని, ఆ ప్రేమ అభిమానం, ఆ మానత్వం కనిపిస్తుంది అని, ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది అని, దానిలో ప్రజలకు అందరికీ నేను ఇంక్లూజివ్ చేస్తా. ఉట్టి గవర్నమెంట్ వింగ్ పని చేయవద్దు, పబ్లిక్ కూడా పని చేయాలి, మన ఇల్లు పని. ఎందుకంటే గాంధీజీ చెప్పినారు, ఏ రోజు నువ్వు నీ బాత్రూమ్ సాఫ్ చేస్తారు ఆ రోజే స్వరాజ్యం వస్తుంది అని. మన కాన్స్టిట్యున్సీ, మన ఇల్లు అట్లా డెవలప్ చేద్దామని ఒక మంచి ప్లాన్, నాకు ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ ఒక కంట్రీకి చేస్తా. నాకు 10 years ఇస్తే ఈ మొత్తం మా ఎడ్యుకేటెడ్ ఓటర్స్కి నేను చెప్పిన, వాళ్ళు అప్లాడ్ కూడా చేసినారు అండ్ నాకు ప్రామిస్ కూడా చేసినారు. దాని తర్వాత వాళ్ళు ఎలక్షన్ డే పోలింగ్కి రాలేదు. సో అది ఎందుకు అయింది, దానికి నేను వర్కౌట్ చేసి తప్పకుండా వాళ్ళకు అడ్రస్ చేస్తా. నెక్స్ట్ టైం 100% వీఆర్ విన్నింగ్ ఎలక్షన్స్. సార్, 75 yearsలో దాదాపు 3 years బ్యాక్ ఆర్టికల్ 370 అనేది తీసేశారు. మీరు పర్సనల్గా చాలాసార్లు యాక్సెప్ట్ కూడా చేశారు దట్ ఆర్టికల్ 370 తీసేయడం మంచిదే అని. బట్ సెంటర్ లెవెల్లో ఇవాళ చూసుకుంటే కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి వస్తే 370 పెడతా అంటున్నారు. అది పాలసీ మ్యాటర్, అది సెంటర్ మ్యాటర్, రైట్. బీయింగ్ ఎన్ ఎంపీ మీరు కూడా మాట్లాడారు. బీయింగ్ ఎంపీ ఐ విల్ సపోర్ట్ 370. తీసేస్తారు కదా, నైస్, వెరీ గుడ్. ఎందుకంటే ఎవరెవరు గడబడి చేస్తున్నారు అక్కడ, ఆ చిన్న చిన్న పార్టీలు, అది ఉమర్ అబ్దుల్లా పార్టీ, ఫారూక్ అబ్దుల్లా పార్టీ, ముఫ్తీ సయీద్ పార్టీ, ఆల్ ముఫ్తీ పార్టీ ఆర్ సెపరేటిస్ట్ వాళ్ళకు అందరికీ టైట్ చేస్తాను. ఎస్. సో ఏది కంట్రీకి కరెక్ట్ నేను అది చెప్తా. కాంగ్రెస్ది పాలసీ ఏమున్నది అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మా సీనియర్లు డిసైడ్ చేయాలి. అప్పుడు ఎంపీ ఉంటే 100% నేను నా నోట్ల నుంచి చెప్పకపోతే కూడా ఉట్టి గమనుకుంటా. కానీ మీలాగా యాంకర్ వచ్చి నాకు అడిగితే 370 తీసేసి బాగా చేస్తారని చెప్తా. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ జియోగ్రఫికల్ కండిషన్స్కి మనకి చైనా కొంచెం అగైనెస్ట్గా ఉంది. ఫ్యూచర్లో బీజేపీ ఓడిపోద్ది, కాంగ్రెస్ వస్తుందని మీరు అంటున్నారు అండ్ ఇట్స్ కన్ఫర్మ్ అని మీరు గట్టిగా వాదిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే సేమ్ అదే స్టాండ్స్ మీద ఉంటుందా, లేకుంటే ఇంతకు ముందు నమ్మినట్టు నమ్మిద్దా చైనాది ఒక పిక్యులర్ సమస్య ఉన్నది, రైట్. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నది, ఇక్కడ మన దగ్గర, ఇక్కడ చైనాలో ఒక వేరే పంచాయత్ ఉన్నది. అవి ఇప్పుడు ఈ పంచాయత్ సాల్వ్ కావాలి అంటే కష్టం. ఓకే. పాకిస్తాన్ సమస్య కానీ చైనా సమస్య కానీ ఇది సాల్వ్ కావాలి అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్లు దీనిలో రావాలి, ఇన్వాల్వ్ అవ్వాలంటారు. ఉట్టి స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఇండియా, స్టేక్ హోల్డర్స్ ఆఫ్ చైనా, స్టేక్ హోల్డర్స్ ఆఫ్ పాకిస్తాన్తో ఈ పని కాదు. అమెరికా రావాలి, సూపర్ పవర్ రావాలి, వేరే అడ్వాన్స్ కంట్రీస్ రావాలి, కూర్చొని చేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం. ఇప్పుడు మేము ఆపోజిషన్లో ఉన్నది ఏదో చెప్తాం, కానీ వాస్తవంలో 75 years నుంచి ఈ ప్రాబ్లంలు సాల్వ్ అవుతలేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఫేస్ చేసింది చైనాతో ప్రాబ్లమ్స్. అదే చెప్తున్నా కదా, 75 years నుంచి సాల్వ్ అవుతలేదు. నేను ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చొని అరే మా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇది సాల్వ్ చేస్తుంది అంటే అది అవాస్తవం. సో చైనా పాకిస్తాన్ ప్రాబ్లం కంటిన్యూనే ఉంటుంది. మీ పర్సనల్కి వస్తే మీ మీద 3 సార్లు స్టాబింగ్ అనేది జరిగింది.
స్టిల్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు నాకు ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి అండ్ స్టాలిన్ మూవీ కూడా మీదే అంటారు. ఇన్ని జరిగినా కూడా మీరు స్టిల్ యు ఆర్ ఫైటింగ్ యాజ్ అ వారియర్. బట్ ఇంకా మీకు ఆ గెలుపు అనేది ఎన్ని రోజులు అనేది మిమ్మల్ని వెయిట్ చేపిస్తుంది సార్? 100 సార్లు చెప్పినా ఇప్పుడు దాకా, విప్లవంకి టైం ఉండదు, ఈ టైం ఫ్రేమ్లో రావాలి అని ఇక్కడ రాసి లేదు శ్రీకర్ గారు. ఇండిపెండెన్స్ వస్తుంది 200 ఇయర్స్, తెలంగాణ వస్తుంది 60 ఇయర్స్, తెలంగాణ వస్తుంది అని ఎవరైనా నమ్మినారు? ఎవ్వరు నమ్మలేదు. మా కేసీఆర్ గారే మా సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు ఫోన్ చేసి ఏమైంది సోనియా, ఏమనుకుంటున్నారు, ఎట్లా చేద్దాం, నేను పార్టీ మొత్తం విలీనం చేసేస్తా, మీరే గెలుస్తారు, సోనియా గాంధీకి చెప్పండి అని కేసీఆరే చెప్పేది. కానీ వాస్తవం అయింది కదా, ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో రిలీజన్లో కూడా మీరు చూస్తే రైట్, ప్రాఫిట్ ముహమ్మద్ ద్వారా ఇస్లాం వచ్చేసింది కదా, గౌతమ్ బుద్ధిజం తీసుకువచ్చేసినారు కదా, సో సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్నారు కదా, గాంధీజీ వచ్చేస్తున్నారు కదా, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ రైట్, కేజ్రీవాల్ వచ్చేస్తున్నారు కదా, మమతా బెనర్జీ అక్కడ వచ్చింది కదా. సో దేనికోసం కూడా టైం ఫ్రేమ్ పెట్టవద్దు. మీ డెడికేషన్, పబ్లిక్ డిజైర్ మీద నువ్వు పని చేయాలి. పబ్లిక్ డిజైర్ మార్పు కావాలి, నీకు డెడికేషన్ ఉన్నది, నువ్వు లీడర్ కావాలి. ఆ ఏజెంట్ ఆఫ్ చేంజ్ది జెండా నీ చేతిలో ఉండాలి. ఆ జెండా నీ చేతిలో ఉండాలి అంటే ఈ జెండాది ఫీస్ ఏం? చెమట కాదు, డబ్బులు కాదు, రక్తం. ఇప్పుడే చెప్పినా కదా, ఇండిపెండెన్స్ ముందు రక్తం కావాలి, ఇండిపెండెన్స్ తర్వాత ఈ పెన్లో రక్తం కావాలి. సో ఈ ఫ్లాగ్ మార్పుది చేంజ్ ఆఫ్ ఏజెంట్కి రక్తం కావాలి. సో ఆ రక్తం ఇస్తున్నా, ఎప్పుడు దాకా ఉంటుంది అప్పుడు దాకా ఇస్తా, కానీ విప్లవం జెండా పైకి పెట్టినే సస్తా. సార్ ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీ ఏరియా, ఈ ఓఐసీ వర్సెస్ మీరులోకి వస్తే మీరు చాలా విషయాల్లో ఈ ఫెనాటిక్ వాళ్ళకి అగైనెస్ట్గా ఉంటారు. మనం ఇవాళ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లో చూసుకున్న ఉమెన్ ఆర్ మోడర్న్, దే ఆర్ వేరింగ్ వాట్ ఎవర్ దే వాంట్ టు స్పీక్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ ఫ్యూ థింగ్స్, అట్లీస్ట్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ గేమ్ షోస్ అండ్ ఆల్. బట్ ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ సిటీ లేడీస్ అసలు వితౌట్ ఎనీథింగ్, వితౌట్ బుర్కా బయటికి రారు. అది వాళ్ళ పర్సనల్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్. బట్ ఎందుకు మోడర్నైజ్ కాలేకపోతున్నారు ఉమెన్? బేసికల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అన్ని దగ్గర మాటలు జరుగుతాయి కానీ ఓల్డ్ సిటీలో జరగదు. నాకు ఒక మాట చెప్పండి శ్రీకర్ గారు, మెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మాటలు కావు కదా అక్కడ ఓల్డ్ సిటీలో. సో వాళ్ళది ఏం సిద్ధాంతం? సోషలీ, ఎకనామికల్లీ, ఫైనాన్షియలీ వీళ్ళకు బ్యాక్వర్డ్ పెట్టాలి. మెన్కి బ్యాక్వర్డ్ పెడితే ఉమెన్కి ఎక్కడ బయట తీసుకువస్తారు? ఇప్పుడు నాకు ఒక ప్రోగ్రెసివ్ ముస్లిం ఫ్యామిలీలో నేను పుట్టిన. సార్ సో మా నాన్న మాకు నేర్పించినారు, మా అమ్మకి చూసిన, అమ్మ బుర్ఖా వేస్తారు అంటే వేసుకోమన్నారు, వేసుకోవద్దు అంటే కూడా అబ్జెక్షన్ చేయలేదు మా నాన్న. అట్లనే నేను నేర్చుకుని నా వైఫ్ కూడా వేసుకుంటే వేసుకో, లేకుంటే వద్దు అంట, నా చెల్లెలు వేసుకుంటే ఎస్ అంట, నువ్వు అంట, సింపుల్. సో కన్జర్వేటివ్ ఫ్యామిలీస్తో ఓల్డ్ సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ రాదు. సో ఫస్ట్ మనం ప్రోగ్రెసివ్ కావాలి. సో ఆ ప్రోగ్రెసివ్ ఇవ్వడానికి ఫస్ట్ మేల్ రావాలి, ఆటోమేటిక్ ఫీమేల్ వచ్చేస్తారు. మేల్ ప్రోగ్రెసివ్ అయితే ఒక ట్రైన్ ఎట్లా నడుస్తుంది పట్రీల మీద, మేల్ ఫీమేల్కి ఈక్వాలిటీ చూస్తారు. అండ్ అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ ఉంటుంది. అరే ఒక బ్రెడ్ అన్నర్ మేల్ కూడా ఉంటే, సెకండ్ బ్రెడ్ అన్నర్ ఫీమేల్ కూడా ఉంటే, ఇద్దరు కలిసి ఫ్యామిలీకి డెవలప్ చేయవచ్చు, సఫిషియెంట్గా ఉంటారు కదా, మన పిల్లలకి డెవలప్ చేయవచ్చు, సమాజంకి డెవలప్ చేయవచ్చు. కానీ ఇది అవగాహన ఎక్కడ ఉన్నది? అది అవగాహన లేదు. దట్ కమ్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, రైట్? అక్కడ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ పోతే ఓల్డ్ సిటీలో నేను ఎంపీ ఎలక్షన్ అప్పుడు కంటెస్ట్ చేస్తే ప్రతి ఒక్క చిన్న ఇంట్లో చూస్తే ఆ ఎంఐఎం టీవీ నడుస్తుంది, 4 టీవీ. ఓకే, ఆ 4 టీవీని అమ్మ బెకార్ టీవీ. ఆ లంగా పార్టీకి ఒక టీవీ ఛానల్ ఉన్నది. ఆ టీవీ ఛానల్లో టోటల్ కన్జర్వేటివ్ ముస్లిం టాపిక్లోనే కనిపిస్తుంది. సో అన్ఫార్చునేట్ ఇది. సో మెన్ డెవలప్ కావాలి, మెన్ కన్జర్వేటివ్ నుంచి ప్రోగ్రెసివ్ కావాలి, అప్పుడు ఫీమేల్స్ కూడా
ఆ బాటలో నడుస్తారు. సార్ ఈ పాలిటీషియన్స్ని కూడా ఇప్పుడు జనాలకు ఎట్లానో సేఫ్టీ లేదని మనం చాలా దగ్గర చూసాము. మీలాంటి పొలిటీషియన్స్ మీద కూడా ఇన్ ద పోలీస్ స్టేషన్ అటాక్స్ జరిగినప్పుడు స్టిల్ యు ఆర్ అనేబుల్ టు గెట్ ద జస్టిస్. దీన్ని ఎలా చూస్తారు? వినండి, నాకు అటాక్లు అయినప్పుడు వాళ్ళకు జైళ్ళకు పంపించిన, కానీ నేను మీకు చెప్పిన నా మీ ఇది ఇంటర్వ్యూ ముందునే ట్రూత్ చెప్పాలి, ఫర్గివ్ చేయాలి, ఫర్గెట్ చేయాలి. ఓకే. సో నాకు స్టాబింగ్ చేసే మనిషికి నేను క్షమించేసిన, అతని భార్య పిల్లలతో వచ్చింది, క్షమించేసిన. వాడు జైల్లో ఉన్నాడు, బయట తీసేసిన. ఇప్పుడు నాకు షూటింగ్ ఎవరు చేసినారు వాళ్ళకు రివార్డ్గా రివార్డ్ ఇచ్చారు. లేలే, వాళ్ళకు రివార్డ్, నాకు షూటింగ్ చేసిన వాళ్ళకు రివార్డ్గా అసదుద్దీన్ ఓవైసీ నాంపల్లి సీట్ అతనికి ఇచ్చినాడు. నాంపల్లి ఎమ్మెల్యే? ఎస్, అతని పేరు జాఫర్ మిరాజ్. అతను వాళ్ళ తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు ముష్తాక్, మిరాజ్, ముంతాజ్, వీళ్ళు కలిసి నాకు షూట్ చేసినారు. దాని తర్వాత వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మా ఇంటికి వచ్చింది 1 నెల తర్వాత. వచ్చి ఫర్గివ్ చేయి అంటే నేను చేసేసిన. ఫర్గివ్ చేయకపోతే తప్పకుండా వాళ్ళకు మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను బతికినా కాబట్టి 307, నాకు వాళ్ళు షూట్ చేసినారు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్. ఒకసారి స్టాబింగ్ అయింది అని 307, దానికి కూడా ఆర్మ్స్ యాక్ట్లో 3 years, అటెంప్ట్ టు మర్డర్లో 7 years, 10 years ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో కూడా 10 years. కానీ నేను ఫర్గివ్ చేసినా కాబట్టి పోలీస్ కూడా అతనికి అర్హత లేదు. అంటే లాలో నేను కోర్టులో వచ్చి నేను కాంప్రమైజ్ అంటుంటే ఏం చేస్తారు? ఓకే. సో మన దగ్గర క్రిమినల్ లా చాలా టైట్ ఉన్నది. మన ఇండియాలో వీక్ ఉన్నది అంటే మన సివిల్ లా. ఓకే. సివిల్లోనే మనకు పరేషాని. ఒక ల్యాండ్ మనకు రావాలి, డబ్బులు మనం ఇచ్చేస్తే మనకు రావాలి, డైవర్స్ కేసులో జస్టిస్ రావాలి, దానిలో మన కంట్రీ చాలా వీక్. కానీ క్రిమినల్లో మర్డర్ కానీ, అటెంప్ట్ టు మర్డర్ కానీ, డకేతి కానీ, రేప్ కానీ, దీనిలో ఈడీ కానీ, సిబిఐ కానీ, ఈ ఆల్ క్రిమినల్ కేసెస్ ఇండియా ఈజ్ వెరీ పవర్ఫుల్. ఉట్టి ఎగ్జిక్యూట్ చేసే ఆఫీసర్కి ఆ చిత్తశుద్ధి ఉండాలి. నేను మీకు కన్విక్ట్ చేయాలి అంటే ఈ ప్రాపర్గా పెన్తో రాస్తే 100% నువ్వు కన్విక్ట్ అవుతావా? సో ఇండియన్ లా క్రిమినల్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఉన్నది, సివిల్ సైడ్ చాలా వీక్ ఉన్నది. సివిల్ అంటే లోవర్ కోర్ట్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి సింగిల్ బెంచ్ హైకోర్ట్, సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్ చీఫ్ జస్టిస్, మతలబ్ సుప్రీం కోర్ట్ ఎస్ఎల్పి, క్యూరేటివ్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొత్తం ఫుట్బాల్ లాగా. ఇంత పెద్ద ప్రాసెస్ సార్ ఒక్క సివిల్ కేస్? యా, సివిల్ కేస్ ఇస్ వెరీ వీక్. అవర్ కంట్రీ ఇస్ వీక్ ఇన్ సివిల్ కేసెస్. సార్ వన్ మోర్ థింగ్, ఒకటి ఓపెన్గా చూసాక నాకే చాలా బాధగా అనిపించింది. లైక్ ఇది ఒక ఎమ్మెల్యే మాట్లాడదగిన ఒక ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అని. ఒక ఎంఐఎం ఎమ్మెల్యేని చూస్తున్నాం సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. మీరు బండి ఎలా తోలినా మీ మీద ఫైన్లు అయ్యారు, మీరు నాలా బిల్లులు కట్టకపోయినా మీకు వాటర్ ఆపరు, మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టినా కట్టకపోయినా మీ కరెంటు తీసేయరు. దిస్ ఈజ్ వై బికాస్ ఐ ఆమ్ యువర్ ఎమ్మెల్యే. ఏంటి సార్ ఇది? రౌడీజంని హీరోయిటిక్గా చెప్పడం ఇదేంటి సార్ ఇది? ఆ ఎంఐఎం ఒక లంగా పార్టీ, ఆ లంగా పార్టీకి మేనిఫెస్టో ఉండదు. లోకంలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది. ఈ ఎంఐఎంకి 1 మేనిఫెస్టో కూడా ఉండదు. వీళ్ళు రూల్ చేస్తారు రిలీజన్ మీద, వీళ్ళు రూల్ చేస్తారు రౌడీజం మీద. ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటారు, ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు, టోటల్ అఫీషియల్ మషీనరీ వీళ్ళ చేతిలో ఉంటుంది. కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, సర్వేయర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఎవరైనా కానీ వీళ్ళు ఎవరికి చెప్తారు వాళ్ళకే అపాయింట్మెంట్ ఉంటుంది. సో వీళ్ళకు ఆ భాషని మాట్లాడి భయం. పీపుల్ ఆర్ యునైటెడ్ ఫర్ 2 things, 1 ఇంట్రెస్ట్, ఒకటి ఫియర్. సో ఇంట్రెస్ట్ వీళ్ళ దగ్గర లేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర మేనిఫెస్టో లేదు, వీళ్ళు డెవలప్మెంట్ చేయరు. సో పబ్లిక్కి ఏం ఇంట్రెస్ట్? వీళ్ళతో భయం. భయంతో మనం ఎలక్షన్ గెలవాలి. సో చూపిస్తారు మేము ఎంత పవర్ఫుల్ చూడు.
మేము ఒక గవర్నమెంట్కే భయం పెడుతున్నాం. ఎదురు తిరుగుతాం. ఆయన అన్నాడుగా జుప్తేనా ఏంటి సార్ ఆ భాష? అదే చెప్తున్నా, ఎదురు తిరుగుతాం, నీ వాల్యూ ఏం. సో మాకి ఎవ్వరు ఫైట్ చేసే కెపాసిటీ లేదు. సో దాని తర్వాత పనులు చేసుకో, మాకు ఓట్లు వేయి. ఆ భయంనే మొత్తం ఓల్డ్ సిటీ వాళ్ళు రూల్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు, జంప్ చేస్తారు అనేది కూడా టాక్ ఉంది. ఇది ఏమంటారు మీరు? రాంగ్. కోమటిరెడ్డి గారు ఆ టైంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కంటే సీనియర్ కోమటిరెడ్డి గారు, ఆయన తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసినారు. బార్న్ ఇన్ కాంగ్రెస్, హీ విల్ డై ఇన్ కాంగ్రెస్. ఏ పార్టీకి ఆయన పోరు. ఆయన రేస్లో ఉన్నారు. ఆ రేస్లో ఉన్నప్పుడు ఇమీడియట్లీ టేల్స్ పడాలి, లేకుంటే హెడ్స్ పడాలి. చూస్తే టేల్స్ పడింది. ఆయనకు ఉట్టి అరే నేను ఇంత చేసిన తర్వాత కూడా నా జూనియర్కి దొరికింది అని ఆయనకు ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్లో ఆయన ఏదో చెప్పేస్తున్నారు. కానీ తప్పకుండా నిన్న మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధర్నా చౌక్ వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నారు, అందరు సీనియర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ టోటల్ స్ట్రాటజీ మేము చేంజ్ చేసినాం. ఇప్పుడు మేము కూడా యునైట్ అండ్ లీడ్ చేయాలి, డివైడ్ అండ్ రూల్ మనం చేయలేం. సో చాలా సీరియస్ ఉన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం సాక్రిఫైస్ చేసింది. దాని తర్వాత తెలంగాణలో 2 ఎలక్షన్స్లో మనం గెలవలేదు. ఈవెన్ ఆపోజిషన్ సీట్లో కూడా కూర్చున్న పవర్ మనకు ఇప్పుడు లేదు. ఇట్లాంటి పరిస్థితిలో సోనియా గాంధీ వెరీ అప్సెట్. సో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు టోటల్ రేవంత్ రెడ్డికి పవర్ ఇచ్చేస్తున్నారు. మీరు అందరికీ యునైట్ చేయి, హుక్ ఆర్ క్రుక్ 2023లో కాంగ్రెస్ రావాలి. సో స్ట్రెయిట్ మేము అందరికీ చెప్పేస్తున్నాం, అందరు కోఆర్డినేషన్లో రావాలి, ఈగోస్ పక్కనే పెట్టాలి, అండ్ టోటల్ 1 పాయింట్ స్ట్రాటజీతో నడుస్తాం. ఇప్పుడు బండి సంజయ్ ఎట్లా గ్రేటర్ హైదరాబాద్కి డిజైన్ చేసినారు, మనం కూడా ఇట్లానే డిజైన్ చేద్దాం. యాంటీ ఇన్కంబరెన్సీ వచ్చేసింది. ఇప్పుడు కేసీఆర్ కానీ నరేంద్ర మోదీ కానీ మనకు బ్యాటింగ్ పిచ్ తయారు చేసి ఇచ్చేస్తున్నాడు. ఏం చేస్తానంటే 350 రన్స్ టోటల్ ఉన్నది. అప్పుడు బ్యాటింగ్ పిచ్ ఉన్నది. ఉట్టి రేవంత్ రెడ్డి పోయి 40 బాల్స్లో 102 కొడతాడు, 105 కొడతాడు అంటే మనం మ్యాచ్ గెలవం. ఒక 50, 40, 30 కొట్టే బ్యాట్స్మెన్ కూడా కావాలి, మిడిల్ ఆర్డర్ కూడా కావాలి. సో దీనిలో మనం కోఆర్డినేషన్ చేయాలి, కోఆర్డినేషన్ చేసుకొని మనం ముందుకు పోవాలి. ఇట్లా మేము మొత్తం డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు దాకా మన్మాని బౌలింగ్ వేస్తున్నాం. ఒకడు వచ్చి ఫుల్ టాస్ వేస్తున్నాడు, ఒకడు అవుట్ స్వింగర్, ఒకడు ఇన్ స్వింగర్, ఒకడు గుగ్లీ, ఒకడు యాకర్. ఇప్పుడు మొత్తం లైన్ చేంజ్ చేసినాం. ఉట్టి గుడ్ లెంత్ బాల్ వేస్తాం. టీఆర్ఎస్ కానీ నరేంద్ర మోదీ కానీ మాకు డిఫెన్స్ చేయాలి, డిఫెన్స్ చేయకపోతే వికెట్ తీసుకుంటాం. అదే స్ట్రాటజీలో ఉన్నాం. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారు, 100% కాన్ఫిడెన్స్లో ఉన్నాం. అండ్ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ, అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి, అడ్వాంటేజ్ ఫిరోజ్ ఖాన్ బ్యాటింగ్ పిచ్ తయారు చేసి ఇచ్చినారు. ఇదే నరేంద్ర మోదీ, ఇదే కేసీఆర్ బౌలింగ్ పిచ్ ఇచ్చి అక్కడ 250 రన్స్ కూడా పెడితే నేను డౌట్ఫుల్ ఉండేది. కానీ వాళ్ళు ఒక్క స్కీమ్ కూడా అమలు కాలేదు, స్టేట్లో కానీ సెంటర్లో కానీ. ఉట్టి డిబేట్ పెడితే అవుట్ ఆఫ్ 100 10 to 12 స్కీమ్స్ అమలైనాయి, 80 to 85 ఫెయిల్ అయినాయి. ఇక్కడ కూడా స్టేట్లో 100లో 10 to 15 పాస్ అయినాయి, 80 to 85 ఫెయిల్ అయింది. సో ఆబ్వియస్గా ప్రాపర్ కోఆర్డినేషన్తో పబ్లిక్లో పోయి చెప్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి మనం. ఉట్టి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నామంటే డిస్ట్రక్టివ్ చేస్తున్నాం. ఇక్కడ పుండు ఉన్నది, పుండు అని చెప్తున్నాం. ఇప్పుడు పుండుకి ఏం మందు ఉన్నది అది కూడా మేము చెప్పాలి. దీనికి ఏ దవాఖానాకి పోవాలి, ఏ హాస్పిటల్కి పోవాలి, దీనికి ఏ డాక్టర్కి నువ్వు కన్సల్ట్ చేయాలి, ఏ మెడికల్ స్టోర్లో దొరుకుతుంది ఈ మందు. ఇది 4-5 ఐటెంలు మేము చెప్తే ఆ చైతన్యం వస్తుంది. తప్పకుండా 223 స్టేట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ పవర్లో వస్తుంది. సార్, మీకు రాహుల్ గాంధీ గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనే పర్సనల్గా ఆయన టీమే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని కూడా మీరు చెప్పారు. సో రీసెంట్గా చూసుకుంటే ఏపీలో లీడర్స్ అందరినీ కూడా రాహుల్ గాంధీ గారు పిలిపించి మాట్లాడారు ఢిల్లీలో, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, పెద్దలందరినీ.
దీన్ని ఎలా చూస్తారు మీరు? అందుకే ఏపీలో కాంగ్రెస్ ఫినిష్ అయిపోయింది. సో కాంగ్రెస్కి మళ్ళీ బర్త్ ఇవ్వాలి, ఎందుకంటే డెడ్ ఉన్నది. ఎస్ సార్, నిజం అది. సింపుల్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మొన్నటిదాకా ఐసీయూలోనూ ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఐసీయూ నుంచి బయట వచ్చేసింది. బెటర్. ఆంధ్రప్రదేశ్లో డెడ్ ఉన్నది. సో జీవితం ఇవ్వాలి కదా. సో వైడర్ కన్సల్టేషన్ చేసి ఎట్లా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి గట్టిగా చేద్దామని యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ అతని పని అని. సో ఈస్ డూయింగ్ హిస్ జాబ్. సార్ యూపీ ఎలక్షన్స్ మీద ఏమంటారు సార్ మీరు? యూపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ అక్కడిది వాతావరణం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ బి టీమ్ అసదుద్దీన్కి అక్కడ ఇన్వాల్వ్ చేసేసింది. బెంగాల్ వెళ్ళారు, బీహార్ అన్నీ చేసేసి మళ్ళీ రీజనల్ పార్టీ ఓట్లు తీసేయాలి, కాంగ్రెస్ ఓటు గుంజుకోవాలి, ముస్లిం ఓట్లు దళితుల ఓట్లు తీసేయాలి. అండ్ అక్కడ కూడా ఒక వేరే లోకల్ పొలిటికల్ పార్టీస్తో అలయన్స్ చేసుకున్నాడు ఎంఐఎం. సో ఈక్వేషన్లో ఏం కనిపిస్తున్నది అంటే కాంగ్రెస్ ఒక ఫోర్స్ లాగా ఉంటుంది, ఎందుకంటే యాంటీ ఇన్కంబరెన్సీ వచ్చేసింది. అండ్ ఆదిత్యనాథ్ యోగి అతను కూడా చాలా స్కీమ్లు అమలు చేయలేదు. ఆయన కూడా అవుట్ ఆఫ్ 100 15 85 చేయలేదు. సో ఏ చేయలేదు ఆ తాదాద్ ఎక్కువ ఉన్నది. సో కాంగ్రెస్ ఒక మంచి ఫోర్స్ ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, నా ఎక్స్పీరియన్స్, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ పవర్లో రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. బీజేపీ మాత్రం మళ్ళీ రాదంటారు. కష్టం యాంటీ ఇన్కంబరెన్సీ ఉన్నది కాబట్టి. నరేంద్ర మోదీ ఇంకా యోగి ఫెయిల్ అయినారు కాబట్టి కోవిడ్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో టోటల్ కొలాప్స్ అయిపోయింది గవర్నమెంట్. సో పబ్లిక్కి అర్థమైంది ఉట్టి జుమ్లా పార్టీ బీజేపీ, ఉట్టి డ్రామా పార్టీ, కానీ యాక్చువల్గా మద్దతు ఏం దొరకలేదు అని ప్రతి ఒక్క మనిషికి కొత్త పార్టీ తీసుకువచ్చినప్పుడు టోటల్ ఒక మైండ్ సెట్తో వచ్చింది. కాంగ్రెస్ పని చేస్తలేదు, బీజేపీకి అవకాశం ఇద్దాం అని తీసుకువచ్చినారు. కానీ బీజేపీకి అవకాశం ఇచ్చిన తర్వాత స్టేట్లో కానీ సెంటర్లో కానీ స్కీమ్లు ఉట్టి చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో అమలు అవుతలేదు. వాస్తవాలకు ఫిగర్స్కి చాలా తేడా ఉంటుంది. ఏదైనా చెప్తే ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంత హైలైట్ చేస్తున్నారంటే ఇక్కడ కేసీఆర్కు కానీ అక్కడ నరేంద్ర మోదీకి పబ్లిక్ నమ్ముతున్నారు. కానీ యాక్చువల్ పోతే ఇలా ఇండిపెండెన్స్ డే ఉన్నది. సింపుల్, నరేంద్ర మోదీ 2 crores జాబ్స్ ఇస్తామన్నాడు. ఇక్కడ మనకు కేసీఆర్ 2 lakhs జాబ్స్ ఇస్తామన్నాడు. కేసీఆర్ ఇవ్వలేదు, నరేంద్ర మోదీ ఇవ్వలేదు. సో ఇట్లా ప్రతి దానికి ఇక్కడ మనకు డబుల్ బెడ్రూమ్ దొరుకుతాయి. మరి ఎక్కడ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్? సో ఇట్లాంటి అన్నీ పబ్లిక్కి చెప్పి ఇప్పుడు పబ్లిక్కి కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు అపోజిషన్ నేను చెప్పినా కదా, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయకుండా కన్స్ట్రక్టివ్, ఆ పుండు గురించి చెప్పినా కదా, అట్లాంటివి చేస్తే తప్పకుండా ఢిల్లీలో, ఇక్కడ యూపీలో చేంజ్ వస్తుంది, ఫ్యూచర్లో ఢిల్లీలో చేంజ్ వస్తుంది. ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కానీ అందరు యునైటెడ్ అవుతున్నారు. సెక్యులర్ మైండ్ సెట్తో ఎవరు ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే దానిలో కాంగ్రెస్ మేజర్ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు 280 ఫిగర్ పోవాలి ఎంపీస్. సో కాంగ్రెస్కి 135 to 140 రావాలి. అండ్ టోటల్ అపోజిషన్కి, టోటల్ యునైటెడ్ ఫ్రంట్కి ఒక 140 రావాలి. అది ఫ్యూచర్లో అవుతుంది. కానీ ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ సెమీఫైనల్స్, గేట్ ఫర్ ఢిల్లీ ఈజ్ ఉత్తరప్రదేశ్. సో బీజేపీ పోతే 224 100% నరేంద్ర మోదీ అవుట్. సో వాళ్ళు టోటల్ పవర్ వేస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గెలవడానికి అన్ని ఎలక్షన్స్లో అంత ఎక్కువ డబ్బులు పెట్టలేదు అంట బీజేపీ. హిందుత్వాతో అంత డబ్బులు పెట్టినారు. కానీ ఆ లోకల్ ఫ్యాక్టర్స్ గురించి, ఆ మహిళా ఎంపవర్మెంట్ గురించి మమతా బెనర్జీకి టోటల్ మహిళలు యునైట్ అయిపోయినారు.
ఒక మన లోకల్ మహిళకి ఓడగొట్టడానికి నరేందర్ మోదీ గుజరాత్ నుంచి వస్తున్నాడు, అమిత్ షా గుజరాత్ నుంచి వస్తున్నాడని ఆ ఫీలింగ్ మొత్తం అడ్వాంటేజ్ మమతా బెనర్జీకి దొరికింది. ఓకే. సో బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్లో టోటల్ ఫోర్స్ అండ్ మనీ పెడుతుంది. ఒకవేళ బీజేపీ అక్కడ ఓడిపోతే 224 మళ్ళీ కాంగ్రెస్కి చాలా బ్రైట్ ఫ్యూచర్. యూపీ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్స్, దాదాపు పిఎంస్ అందరూ అక్కడి నుంచే వస్తారు సార్. బట్ ఫర్ ఏ చేంజ్ మనకి తెలుగు స్టేట్స్లో నుంచి కూడా ఒక పిఎం ఉన్నారు సార్, కాంగ్రెస్ ఆయన పివి నరసింహారావు గారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో ఒక తెలుగు పిఎం, తెలుగు అనేది తీసి పక్కన పెట్టండి సార్, హిందూ ఆర్ ముస్లిం అనేది కూడా తీసి పక్కన పెట్టండి, మన ప్రాంతం ఆయన, తెలుగు స్టేట్స్ ఆయన పిఎం అయితే మన్హూస్ అని ఒక మాట అన్నారండి ఆయన్ని. ఒక పిఎంని ఇలా మాట్లాడతాం మీరు ఎలా చూస్తారు? అసలు ఇది పద్ధతేనా? చూడండి, పివి నరసింహరావుకి ఏం లింక్ పెట్టినారంటే బాబరీ మస్జిద్తో లింక్ పెట్టినారు ఈఎంఐ వాళ్ళు. కానీ ఎంత డబుల్ స్టాండర్డ్స్ మీరు చూడండి. పిఎంకి మహనూస్ చెప్పినారు, కానీ అతని డాటర్కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టోటల్ సపోర్ట్ చేసి గెలిపించినారు. అవును. సో ఈ ఎంఐఎం డబల్ స్టాండర్డ్స్, పబ్లిక్కి రెచ్చగొట్టాలి అంటే ఈ మాటలు చెప్పాలి. అట్లనే వీళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు బాబరీ మస్జిద్, రామ్ జన్మభూమిలో బాబరీ మస్జిద్ డెమాలిష్ అయితే 30 years దాకా అసదుద్దీన్ వాళ్ళ నాన్న సలావుద్దీన్ వేసి ఆ ఇష్యూ మీదనే మాట్లాడేది 30 years. ఇప్పుడు సెక్రటరియేట్లో 2 మస్జిద్లు డెమాలిష్ అయినాయి. ఏం లేదు. అంబర్పేటలో ఏఖానా మస్జిద్ డెమాలిష్ అయింది. ఖమ్మంలో ఒక మస్జిద్ డెమాలిష్ అయింది. ఆ షియా కమ్యూనిటీ ఆషుర్ఖానా నారాయణపేటలో డెమాలిష్ అయినాయి. అసదుద్దీన్ ఒక్క మాట కూడా మాట్లాడాడు. రైట్. ఇప్పుడు డబల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ బేసికలీ. ఇప్పుడు సచ్చార్ కమిటీ రంగనాథ్ మిశ్రా చెప్పేసింది ముస్లిమ్స్ దళిత్ కంటే అధ్వానం పొజిషన్లో ఉన్నది. సుధీర్ కమిటీ పెట్టి కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అప్పుడు మేము చెప్పేసినాం రిజర్వేషన్ రాదు, 50% ఎక్కువ ఉంటే రాదు. రాజశేఖర రెడ్డి గారు 1% ఎక్కువ చేసి 51కి చేస్తే హైకోర్టు స్ట్రైక్ చేసేసింది కేసు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది, మీకు రాదు అని చెప్పేసినాం. దాని తర్వాత ఇవాళ మీరు మాకు 12% రిజర్వేషన్ ఇస్తామని మీతో అది సాధ్యం కాదు. దళిత్ బంధు ఇస్తున్నారు, మాకు ముస్లిం బంధు ఇవ్వమని కూడా నేను నిన్న అడిగిన. ముస్లిమ్స్ కూడా దళిత్ కంటే అధ్వానం ఉన్నారు. అసదుద్దీన్ ఒక్కసారి కూడా మాట్లాడాడు. మాకు జాబ్స్ రాలేదు ఒక్కసారి కూడా మాట్లాడాడు. ఉస్మానియా పరిస్థితి మాట్లాడాడు. రోడ్స్ డ్రైనేజ్ మాట్లాడాడు. మూసీ రివర్ మాట్లాడాడు. ఏదైనా ఇష్యూ, లోన్ ఇష్యూస్ మాట్లాడాడు. ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ మాట్లాడాడు. ఉట్టి అసదుద్దీన్కి ఎంఐఎంకి వాళ్ళ సొంత బిజినెస్ చేసుకోవాలి, ఓల్డ్ సిటీకి మార్గేజ్ పెట్టాలి, ముఖ్యమంత్రి దగ్గర తీసుకురావాలి, మార్గేజ్ పెట్టాలి. ఉట్టి నంబర్ల గురించి మాట్లాడు ముఖ్యమంత్రి, మేం గెలిచి తీసుకువస్తాం, డెవలప్మెంట్ నువ్వు అంతా పక్కా పెట్టేయి. ఈ ముఖ్యమంత్రినే డైలెస్ చేస్తా అని ఓల్డ్ సిటీకి చెప్పినాడు. ఈ కేటీఆర్నే ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పినారు. మా దగ్గర మెట్రో రైల్వే రాదు. సో ఇట్లాంటి పరిస్థితిలో ఈ ఎంఐఎం చెప్పినా కదా, ఖుల్లా ఒక నంగా బట్టెబాస్ పార్టీ అది ఒక చిల్లర పార్టీ. వాళ్ళకి ఒక తోక లేదు, ఒక కొమ్ము లేదు, ఉట్టి మాట్లాడతారు. పబ్లిక్కి ఏం చెప్పాలి? పివి నరసింహారావుకి మనూస్ చెప్పాలి, కానీ పివి నరసింహ డాటర్ వానికి సపోర్ట్ చేయాలి, గెలిపియాలి. ఇదే సార్. ప్రశాంత్ కిషోర్కి మీరు 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ డెడ్ అగైనెస్ట్గా ఉంది, ఎందుకంటే ఆయన బీజేపీకి చేశారని. బట్ 2023కి కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్నే అప్రోచ్ అవుతున్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసేదే ఈ డివైజివ్ పాలిటిక్స్ అనే చాలామంది ఫీలింగ్. ఇలాంటి వాళ్ళని కాంగ్రెస్ కూడా ఎందుకు సార్ ఎంకరేజ్ చేస్తుంది? మీరే అతని మీద రాళ్ళేసి మళ్ళీ అతన్ని మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీకు ఒక మంచి మాట చెప్తా. దే ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. పాలిటిక్స్ ఇస్ వార్. ఓకే. అప్పుడు మేము ప్రశాంత్ కిషోర్ బీజేపీకి చేస్తున్నాడు, అవసరం లేదు అనుకున్నాం. దాని తర్వాత అతని స్ట్రాటజీస్ చూసి మాకు నీడ్ ఆఫ్ ద అవర్, మాకు కావాలి, ఓకే, పిలిపించుకున్నాం, వచ్చేసినాడు. వాట్ ఈస్ రాంగ్? అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నా కదా.
వాట్ ఈస్ రాంగ్? సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ అని మీరు అంటున్నారు. సేమ్ ఈసారి ఎలా అయితే అతను బీజేపీ సపోర్టింగ్ కానీ వేరే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు డివైజివ్ ఎట్లయితే చేస్తున్నాడో కాంగ్రెస్ కూడా అదే థియరీని అప్లై చేస్తుంది, ఇందులో తప్పు లేదని మీరు అంటారా? కాంగ్రెస్ ఫస్ట్ గెలవని, దాని తర్వాత ఎట్లా గెలిచింది అని మనం మాట్లాడదాం. ఓకే, ఫర్ అస్ విన్ ఈజ్ ఇంపార్టెంట్. లెట్ వాట్ ఎవర్ స్ట్రాటజీ, కానీ ఆ సామాజిక న్యాయం మీద మేము కాంప్రమైజ్ కాం, ఈక్వాలిటీ సోషలిజం మీద మేము కాంప్రమైజ్ కాం, కానీ వేరే ఏదైనా ఆకడా ఉంటే చేయాలి. ఎందుకంటే టోటల్ ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత టోటల్ పన్న ప్రచారకు నడుస్తుంది. ఎవ్రీ 20 మందికి ఒక ఇన్ఛార్జ్ పెడుతున్నారు. ఇక్కడ స్టేట్లో వస్తే 2000 ఓటు మందు ఇస్తున్నారు. మైక్రో బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు టెక్నికల్గా ఎలక్షన్ ఫైట్ అవుతుంది, రైట్? సైకలాజికల్ ఫైట్ చేస్తున్నాం, కానీ టెక్నికల్ మనం ఫైట్ చేస్తలేం. కాంగ్రెస్ ఇవాళ వీక్ గ్రౌండ్లో ఉన్నది, బూత్ లెవెల్లో ఉన్నది, మండల్ లెవెల్లో ఉన్నది, గ్రౌండ్లో ఉన్నది, డివిజన్ లెవెల్లో ఉన్నది, బ్లాక్ లెవెల్లో ఉన్నది. దానికి ఒకవేళ ఆ ఫౌండేషన్కి స్ట్రాంగ్ చేయడానికి ఒక మంచి వ్యక్తి మా ముందు వస్తుంటే అతను వేరే పార్టీలకు పని చేస్తున్నాడు, ఓకే, ఆయన ఆ టైంకి ఆ పార్టీకి ఇమాందారీ చేస్తున్నాడు. ఇప్పుడు మాకు ఇమాందారీ చేస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. సో అతని దగ్గర ఏమున్నది, మిషన్ అండ్ విజన్ టు గెట్ కాంగ్రెస్ ఇన్ టు పవర్. దానికి మేము ఎస్ అన్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు, మీ టైం ఇచ్చినందుకు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకర్, థ్యాంక్ యూ లియో టీవీ. జై హింద్, జై కాంగ్రెస్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.